మంది ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నామండి మేము. ఎందుకంటే 2023 సంవత్సరంలో చాలామంది గతించిపోయారు, చాలామంది మృత్యువాత పడ్డారు, చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. కానీ దేవుని యొక్క మహా ఉన్నత కృపను బట్టే మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు కృప అందించాడు. కనుక మాకు మించిన ఆనందంకి ఎవరికి ఉంటుందండి అనేవాళ్ళు ఎవరైనా గట్టిగా హల్లెలూయా చెప్తారా? అందరూ సంతోషంగానే ఉన్నారు, అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ఇంక అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. చక్కటి అనుభవాలు, చక్కటి స్తుతి, చక్కటి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న మీ జీవిత సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించబోతున్నే ఉన్నాను. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి దేవుని గొర్రెపిల్ల సంఘ పరిచయలో సుమారుగా 4 నెలల నుంచి ఒక అంశం మీద మేము పరిశీలన చేయడానికి దేవుడు కృప అందించాడు. సుమారుగా 4 నెలల నుంచి కూడా, 4 మాసాల నుంచి కూడా దేవుని గొర్రెపిల్ల సంఘంలో ఇటు సామలకోట అటు రాగంపేట 2 పరిచయల్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకుని అంశానికి అనుగుణమైనటువంటి ఎన్నో విషయాల్ని ఈ సంఘ బిడ్డలందరికీ కూడా, సంఘంతో పాటుగా లోకంలో అనేక మందికి తెలియపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు ఆ అంశం ఏంటి అంటే, నా దేవుడికి, లేకపోతే నా బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. మా పూర్వీకులు ఆ దేవుణ్ణి ఏ విధంగా పిలిచేవారు, ఎలాంటి పదాలతో పిలిచేవారు, ఏ పేర్లు పెట్టి పిలిచేవారు, ఆ విషయాల్ని నేను బయటికి తీసి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికి దేవుడు కృప అందించాడు. అయితే గడిచిన రాత్రికాల సమయానికి సుమారుగా 44 పేర్లు అయితే పూర్తి చేసుకోగలిగాం. అయితే ఈ రోజున జనవరి 2024 తొలి ఆరాధనలో 45వ పేరుతో ముగింపులోకి అంశాన్ని తీసుకురావాలి అనే ఆలోచన నాకైతే ఉంది. ఈ రోజున నా దేవుడికి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన ప్రత్యేకమైన హెబ్రీ నామంలో ఒక ప్రత్యేకమైన నామాన్ని దినాన్ని ధ్యానించడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా మీకు తెలియవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈ రోజు నేను ధ్యానించబోయేటువంటి హెబ్రీ నామమే దేవుడి సంవత్సరాన్ని సంఘానికి వాగ్దానం కూడా చేశాడు. ఏ వాగ్దానం అయితే దేవుని గొర్రెపిల్ల సంఘం 2024 సంవత్సరంలో దేవుని మూలంగా అయితే పొందుకుందో, ఆ వాగ్దానమే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి పేరు అని అంటాను. ఇంతకీ ఏ వాగ్దానం చేశారండి? ఇంతకీ ఆయనకున్నటువంటి ఆఖరి 45వ పేరు ఏమై ఉందండి అని ఆలోచన చేస్తే, మన దేవుడిని మన పూర్వీకులు పిలిచినటువంటి పేరు జెహోవా రాఫా, స్వస్థత పరచగలిగే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. నా దేవుడికున్నటువంటి పేరు, ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, స్వస్థపరుచు యెహోవాని నేనే. 2023 సంవత్సరం వరకు కూడా, 2024 సంవత్సరం ఆరంభం వరకు కూడా అనేక బలహీనతలతో బాధపడ్డారేమో, అనేక వ్యాధి రోగాలతో ఇబ్బందులు పడ్డారేమో, చెప్పసఖ్యము కానిటువంటి బలహీనతల మధ్యన, బాధల మధ్యన మీ జీవితాలన్నీ కూడా కొనసాగినాయేమో. కానీ లేఖనాల్లో ఉన్న నా దేవుడు మాట్లాడుతున్నాడు, 2024 సంవత్సరం స్వస్థత అందించిన సంవత్సరము. స్వస్థపరుచు యెహోవాని నేనే, ద గాడ్ హూ హీల్స్ అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో అయితే మాత్రం స్వస్థపరుచు యెహోవాని నేనే అంటే దేవుని గొర్రెపిల్ల సంఘానికి మాత్రమే కాదు, కానీ ఈరోజు వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నా దేవుడు స్వస్థతను అందించబోతా ఉన్నాడు. ఎప్పటి వరకు ఏ విషయాల్లో అయితే లేవలేకపోయారో, ఏ విషయాల్లో అయితే బలహీనులుగా ఉండిపోయారో, ఏ అనారోగ్య పరిస్థితులను బట్టి అయితే ఎప్పటి వరకు సతమతమైపోయారో, అటు వాటన్నిటి నుంచి కూడా నా దేవుడి సంవత్సరంలో విడుదలని అనుగ్రహించబోతా ఉన్నాడు. అందులో ఇంకే విధమైన సందేహం లేనే లేదు. అయితే మీకు అందరూ కూడా ఒక ఆలోచన వచ్చి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచాడు అంటే దానికి ఒక ఆధారం ఉందండి. కొత్త నిబంధనలు అనేక చోట్ల సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి. మరి స్వస్థపరుచు యెహోవాని నేనే అనే మాట అన్నాడు. పాత నిబంధనలో తండ్రి గారు కూడా ఎవరినన్నా స్వస్థపరిచారని అంటే లేఖనాలు తెలియపరుస్తున్నాయి, స్వస్థపరిచాడు అని చెప్పు. ఇంతకీ ఆ పేరు ఎక్కడుందండి? ఏ చోట రాయబడిందండి? ఏ చోట మన దేవుడికి ఉన్నటువంటి యెహోవా రఫా అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో కనబడుతుందండి అని ఆలోచన కానీ చేసినట్టయితే, ఈరోజు నిర్గమకాండాన్ని ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే, ఆ చోట ఒక చక్కని పేరుని నేనైతే గమనించానో, ఈ దినాన్ని త్వరగా దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయము
27వ వచనానికని మనం చదివినట్టయితే, నా దేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైన నామం ఆ చోట కనబడతా ఉంది. ఎవరన్నా త్వరగా చదవడానికి ప్రయత్నించండి, గట్టిగా చదవండి. అట్లు జరిగేను. అమ్మ 16 నిర్గమ 27, 16 నిర్గమ 27 చదవండి. అక్కడి నుంచి చదవకండి, మీ దేవుడైనా అక్కడి నుంచి చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం, క్షమించాలి 26వ వచనం నుంచి ఒకసారి చదవండి. నిర్గమ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ కూడా మీకు రాయను. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఆ చోట కనబడతా ఉంది. ఐగుప్తులకు వచ్చినటువంటి ఏ రోగాన్ని కూడా నీకు రావడానికి నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఆ రోగాల్లో కూడా స్వస్థపరచగలిగేటువంటి దేవుడను నేనే. జెహోవా రఫా అనగా స్వస్థపరుచు దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కని మాట. ఇంతకీ ఆ పేరు ఎందుకు వచ్చిందండి? ఆ పేరు పెట్టడం గల ఉద్దేశం ఏముందండి? నేనే స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎందుకు మాట్లాడుతున్నాడండి? ఎప్పుడు మాట్లాడాడండి? ఇంతకీ దేవుడు స్వస్థత అనేటువంటిది ఆ చోట జరిగించాడా లేదండి అని ఆలోచన కానీ చేసినట్టయితే, అన్నిటికంటే ముందుగా చిన్న చరిత్రను అయితే తెలియపరిచి లేఖనంలో నేను వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మనందరికీ కూడా తెలుసు, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బతికారు. సుమారుగా కాదు, 430 సంవత్సరాల నెలల చిల్లర ఉంది. ఆ అన్ని సంవత్సరాల్లో బానిస బ్రతుకులుగా ఐగుప్తు జీవితంలో వాళ్ళు ఉండిపోవడానికి ఆ దేవుడు అనుమతించాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా నలిగిపోయారు, బానిసలుగా బ్రతికారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురుపడ్డాయి. చాలా నడుగులు, చాలా శ్రమ, చాలా ఒత్తిడి, విచారకరమైనటువంటి శ్రమతో కూడిన పనులు ఐగుప్తులు ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ మీద మోపడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ దేవుని యొక్క కృప, దేవుడి యొక్క కటాక్షం ఎప్పుడైతే ఇశ్రాయేల్ మీద కనుపరచబడిందో, ఆ బానిస బ్రతుకుల నుంచి దేవుడు 430 సంవత్సరాల తర్వాత విడుదలను అందించాడు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. హైందవ సహోదరుల కంటే కూడా క్రైస్తవులకు బాగా అర్థమైనటువంటి, తెలిసినటువంటి, సుపరిచితమైనటువంటి విషయం ఈ విషయం. పెద్దగా ఆలోచించవలసింది ఏమీ లేదు. 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ దేశస్తులందరినీ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను అనే పట్టణం నుంచి బయటికి విడుదల చేశాడు. ఇశ్రాయేల్ ఆ రోజుల్లో ఎక్కడ ఉండేవారంటే గోషేను అనే పట్టణంలో నివసిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఫరోని దేవుడు మొత్తాడో, ఆ 10 తెగుళ్ళతో ఐగుప్తులు మొత్తాడో, భయభ్రాంతులైపోయి, అయ్య బాబోయ్ దేవుడు ప్రజలను కానీ ముడతే, దేవుని బిడ్డలను కానీ ముడితే ఇంక దేవుడు ఊరుకోవడం, బాబోయ్ నా బిడ్డలను తీసేసాడు, నా పశువులు తీసేసాడు, నా రాజ్యం అంతటినీ కూడా అతలాకుతలం చేసేసాడు, కనుక దేవుని బిడ్డలను ఒక్క నిమిషం కూడా బాధ పెట్టడానికి వీల్లేదని వెంటనే వాళ్ళు పంపించడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే యొక్క నాయకత్వంలో గోషేను లేకపోతే ఐగుప్తు ప్రాంతం నుంచి సుమారుగా 436 కిలోమీటర్లు 16 రోజులు నడిచి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరే ఎలామో. 436 కిలోమీటర్లో 16 రోజుల్లో నడుచుకొచ్చేసారు. అమ్మయ్య బాగానే తప్పించేసుకున్నాం, బాగానే ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల పొందేసుకున్నాం, బాగానే ఆ చెరసాల బ్రతుకులో నుంచి విడుదల పొందుకున్నాం, చాలా సంతోషం, ఈసారి నుంచి హ్యాపీగా మన పిల్లలతో మన కుటుంబ సభ్యులతో బ్రతకొచ్చు అని చెప్పి విడుదల పొందుకున్న ఆనందంలో ఒక చోట వాళ్ళందరూ కూడా డేరాలు వేసుకుని కూర్చున్నారంట. డేరాలు వేసుకుని కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ ఫరో యొక్క హృదయం మళ్ళీ మారిపోయింది. అనవసరంగా ఈ పనివారందరినీ కూడా పంపించేస్తే ఐగుప్తు రాజ్యానికి పనిచేసేటువంటి వాళ్ళు ఇంకెవరో ఉండరేమో అని చెప్పి మళ్ళీ తిరిగి బంధించేటువంటి ప్రయత్నంలో మళ్ళీ వీళ్ళ వెనకాల పడడం జరిగింది. అప్పుడు మళ్ళీ భయపడి, బాబోయ్ ఐగుప్తు రాజులు మళ్ళీ వచ్చేస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని బంధకాల్లో వేసేస్తారేమో అనేటువంటి ఆందోళన, భయంతో ఆ ప్రాంతం నుంచి ఎర్ర సముద్రము అనేటువంటి సముద్రాన్ని దాటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సుమారుగా 50 కిలోమీటర్లో 3 రోజుల్లో నడిచేశారు.
50 కిలోమీటర్లు, 436 కిలోమీటర్లు 16 రోజులు నడిచారు. కానీ 50 కిలోమీటర్లని 3 రోజులు నడిచారంటే అయితే వెనకాలలో పరిగెట్టిస్తా ఉన్నారనే భయం అయితే ఉండాలి, లేకపోతే బేగా తప్పించుకోవాలన్న ఆలోచనతో అయినా సరే చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. 50 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక అడవిలోకి వాళ్ళు ప్రవేశించారండి. ఆ అడవి పేరే షూరు. షూరు అనేటువంటి అడవి ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. షూరు అనేటువంటి అడవి ప్రాంతంలోకి వెళ్ళి 3 రోజులు నడిచారు, 50 కిలోమీటర్లు సుమారుగా. 3 రోజులు నడిచిన తర్వాత వాళ్ళకి దాహం వేయడం అనేది మొదలయ్యింది. 3 రోజులు నడిస్తే దాహం వేస్తుందా, లేకపోతే హమ్మగా హాయిగా ఉంటుందో చెప్పండి? చాలా దాహం వేస్తుంది. గట్టిగా ఒక 5 నిమిషాలు నడిస్తేనే ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందని చెప్పి ఎతికేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటిది 3 రోజులు చాలా ప్రయాసతో, శక్తికి మించిన ప్రయాసపడి, అది కూడా 3 రోజుల నుంచి కూడా పరిగెడుతూ వెళ్ళిన తర్వాత దాహం వేసింది. దాహం వేసింది కానీ దాహం తీర్చడానికి అక్కడ నీళ్లు చెప్పండి లేవు. చాలా బాధపడ్డారు, చాలా ఏడిచారు, చాలా గుగ్గోలు పెట్టేశారు. అయ్యో, ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టుకుని వచ్చాం కానీ తాగడానికి మాత్రం ఏమి లేవు, నీళ్ళు లేవన్న సమయంలో మరి వీళ్ళకి ఏదన్నా దూర ప్రాంతంలో ఒక వాగు కనబడుతున్నట్టుగా వీళ్ళకి అనిపించినట్టుంది. దూరం నుంచి వస్తూ ఉంటే ఏదో ఒక కొలను లేకపోతే నీటి ఓట ఏదో కనబడుతున్నట్టుగా అనిపిస్తే ఆ సమయం మొదలు ఇంకా గట్టిగా పరిగెట్టేశారు. అమ్మ బాబే, దాహం తీర్చడానికి ఒక వాగు వచ్చేసింది, ఒక నీటోట కనబడుతుంది, మన దాహం తీరిపోతుందిరా బాబు అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ వాగులో నీళ్లు తాగడానికి ఆ చేతిలో దోశలు తీసుకొని తాగితే ఇంతగా నీళ్ళంతా కూడా చేదు మయము. ఎన్ని నీళ్ళు ఉన్నా సరే త్రాగడానికి అది అనుకూలంగా ఉంటేనే త్రాగలం తప్ప అది ఎందుకు పని చేయకపోతే ఎన్ని లీటర్లో పాలు ఉన్నా ఎన్ని లీటర్లు నీళ్ళున్నా అది వ్యర్థంగానే ఉంటుంది, ఎందుకో కూడా పనిచేయవు కనుక. అయితే వెళ్ళడం అయితే జరిగింది, ఆశతో అయితే వెళ్ళారు. చాలా ఆశ పెట్టుకుని నీళ్ళు ఉన్నాయి కదా తాగుదామని వెళ్ళారు. కానీ నీళ్ళైతే పుష్కలంగానే ఉన్నాయి, కానీ ఆ నీళ్ళు మాత్రం తాగడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయంట. తీయగా ఉంటే 2 లీటర్లు నీళ్ళు ఎక్కువ తాగొచ్చు, కానీ చేదుగా ఉన్నాయనుకోండి చిన్న టీ గ్లాసులు కూడా ఎవరో కూడా తాగలేరు. కషాయం తాగినైనా 1 లీటర్ ఇస్తానంటే ఎవడన్నా తాగలడా? కషాయం బదులు ఏ బీరో ఏ పాయసం ఇచ్చావు అనుకో 2 లీటర్లు 3 లీటర్లు తాగుతారు అంటాడు, కానీ కషాయం 1 లీటర్ ఇస్తానంటే ఎవడో తాగడు. ఎందుకంటే అది ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది, చాలా విచారంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టివేసేట్టుగా రుచి అంతా కూడా అనిపిస్తూ ఉంటుంది. కనుక నీళ్ళైతే పుష్కలంగానే ఉన్నాయి. 3 రోజుల నుంచి పరిగెట్టి వెళ్ళి నీళ్ళు తాగుదాంరా బాబు అనుకుంటే నీళ్ళంతా మాత్రం చేదు మయమైపోయింది. అప్పుడు వెంటనే ఆ 20 లక్షల మంది కూడా వెనక్కి తిరిగి ఒకడి మీద పడిపోయారు. ఆ ఒక్కడే మోషే. మరి ఆయనే కదా తెంగరుడు, మరి ఆయనే కదా లాక్కొచ్చాడు. కాబట్టి వెంటనే వీళ్ళు ఫోకస్ అంతా కూడా మీద పడిపోయింది. ఒరే, శుభ్రంగా అక్కడ ఏదో బతుకుతున్నావు, ఏ బెండకాయో బీరకాయో దోసకాయో ఏదో తిని బతుకుతున్నావు, అక్కడి నుంచి మమ్మల్ని తప్పించుకొని రావాలా? పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి రీతిలో నువ్వు లేవురా అని చెప్పి అందరూ కూడా మోషేని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఆశతో వెళ్ళారు, కానీ వెళ్ళడం అయితే వెళ్ళారు, కానీ అక్కడ ఆశ తీర్చడానికి నీళ్ళైతే మాత్రం అనుకూలంగా లేవు. ఆ బాధ ఎలా ఉంటుందంటారు? ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి? లక్కీ ఫ్యాషన్ మాల్లో 50% డిస్కౌంట్ పెట్టాడు, లేకపోతే 1+1 ఆఫర్ పెట్టాడు. 9 గంటల లోపు వెళ్తే అందరికీ కూడా 1+1 ఇచ్చేస్తారంటే పాసి మొహంతో మూతి కూడా కడుక్కోకుండా, మొహం కూడా కడుక్కోకుండా పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి పెద్దాపురం లక్కీ ఫ్యాషన్ మాల్కి వెళితే ఎవరు చెప్పారండి ఆఫర్ అని అన్నారు అనుకోండి, పరిగెట్టుకుంటూ అంతే వేగంగా వచ్చేసి ఆ పక్కా ఉండి ఏం చేసేద్ది? ఇవిడి చింతకాయ పచ్చడి చేసేద్ది. చేస్తుందా చేయదా? అయ్యో, నువ్వు చెప్పావు కాబట్టి మొహం కూడా కొడుకోలేదు, నేను పళ్ళు కూడా తొంగకుండా వెళ్ళిపోయినా అక్కడ పెద్దాపురం లక్కీ ఫ్యాషన్ మాల్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నావు కనుక నా భర్త గారు ఏమన్నా పర్లేదని చెప్పి చేతి నిండా అంత దూరం ఆటో కూడా కట్టించుకోకుండా పరిగెట్టుకుని వెళ్ళిపోతే ఎందుకంటే అక్కడ ఏ ఆఫర్ లేదని చెప్పి ఊరుకుంటుందా? పోన్లే తర్వాత ఎప్పుడన్నా పెడతా కొనుక్కుందాం అని అంటారా? అంతే స్పీడ్గా వచ్చి ఎవరైతే ఆ మాట చెప్పారో ఆ వ్యక్తిని ఏం చేసేస్తారో పచ్చడే లేకపోతే ఇంక ఏదైనా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అక్కడ అదే పరిస్థితి అనిపించింది. మోషే తీసుకుని వచ్చాడు, కానీ నీళ్ళు మాత్రం లేవు. అప్పుడు దేవుడిని మోషే అడగడం మొదలు పెట్టాడు. అయ్యా, నీ మాట మూలంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడి వరకు నడిపించాను. నువ్వు తీసుకుని రమ్మంటేనే ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి విడిపించడానికి ప్రయత్నించాను, కానీ కుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి వాడివి ఎందుకు తీసుకొచ్చావా అని చెప్పి నన్ను విమర్శిస్తున్నారు. ఏం చేయమంటావు నాయన అంటే దేవుడు మాట్లాడతాడు,
నీ ప్రక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మని ఆ నీటిలో వేయి. ఎప్పుడైతే ఆ చెట్టు కొమ్మని ఆ నీటిలో వేస్తావో నువ్వు అద్భుతం చూస్తావు అన్న సమయంలో మోషే ఆ చెట్టును తీసి ఆ నీటిలో వేసిన మరుక్షణమే ఆ మారాగా ఉన్న చేదు నీళ్లు మధురంగా మార్చిన దేవుడు నా దేవుడు. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహింపడతాం. అప్పటి వరకు ఆ నీళ్లు ఎవరికి కూడా ఉపయోగపడేవి కాదు. అప్పటి వరకు కూడా ఆ నీళ్లు ఎవరికి కూడా తృప్తినిచ్చేటువంటి రీతిలో లేవు. అప్పటి వరకు కూడా వాగు చాలా పెద్దది ఉంది, పుష్కలమైన నీళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఎవరి దాహం కూడా తీర్చేటువంటి రీతిలో మాత్రం ఆగలేదు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టు కొమ్మను వేసారో ఆ మారాగా ఉన్న చేదు నీళ్ళు మధురంగా మార్చిన దేవుడు నా దేవుడు. అందుకే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, స్వస్థపరుచు యెహోవాని నేనే. స్వస్థపరిచాడు ఆ వాగుని. షూరు అరణ్యంలో ఉన్నటువంటి ఆ నీటి ఊటను నా దేవుడు స్వస్థపరిచాడు. అప్పటి వరకు కూడా రుగ్మతితో బాధపడతా ఉంది ఆ కొలను, లేకపోతే అప్పటి వరకు కూడా ఆ వాగంతా కూడా చేదుమయమైపోయి ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి రీతిలో లేదు. కానీ ఎప్పుడైతే నా దేవుని యొక్క మాటకు విధేయత చూపారో వెంటనే మారాగా ఉన్నటువంటి ఆ ప్రదేశం మధురంగా మార్చిన దేవుడు నా దేవుడు. అందుకే ఆ స్థలానికి మారా అని పెట్టారు. మారా అనగా హెబ్రీలో చేదు అని అర్థం. హెబ్రీలో తీపిని మహ్తోక్ అని పిలుస్తూ ఉంటారు, చేదునేమో మారా అని పిలుస్తూ ఉంటారు. మారా అనేటువంటి ప్రదేశాన్ని తీపిగా మార్చిన దేవుడు స్వస్థపరిచాడు ఆ వాగునంతటినీ కూడా. ఆ వాగునంతటినీ కూడా నలుగురు దీవెనకరమైన రీతిలో మార్చేశాడు ఆ దేవుడు. చాలా మంది చరిత్రకారులు లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు, చెట్టు కొమ్మేస్తే నీళ్ళలో ఉన్న విషయం లేదంటే చేదు పోవడం ఏంటండి? చెట్టు కొమ్మేస్తే చేదు పోవడం, అసలు నీళ్లు చేదుగా ఎందుకు ఉంటాయండి అని అంటూ ఉంటారు. అయితే సైంటిఫికల్గా నేను ఆలోచించాను, నాకైతే తెలియదు కానీ నేను ఆలోచించాను. నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకున్న అవగాహన బట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ నీళ్ళు ఎప్పుడు చేదుగా అయిపోతాయంటే, ఎప్పుడన్నా మీరు అక్కడ బయట వేప చెట్టు ఉంటుంది, వేప బెరడు కానీ చిన్న మొక్క తీసుకుని వచ్చి రాత్రికాల సమయంలో గ్లాసు నీళ్ళు వేసి అందులో బెరడేయండి, పొద్దునకి నీళ్ళన్నీ ఏమైపోతాయి? తీయగా ఉంటాయా? దానిలో ఉన్న చేదంతా కూడా ఏమైపోతుంది, ఇందులోకి వచ్చేస్తుంది. నేను అనుకుంటాను ఆ వాగు ఉన్నటువంటి చోటు అంతా కూడా చేదు చెట్లతో నింపబడి ఉన్న ప్రదేశమే ఉండొచ్చు. లేదా ఒకవేళ ఆ ఎర్ర సముద్రానికి చాలా అతి సమీపంగా ఉన్నదే ఈ షూర్ అనేటువంటి అడవి అంతా కూడా. గట్టిగా అయితే ఒక 12 కిలోమీటర్లు ఉండొచ్చేమో. ఎర్ర సముద్రం అంతా కూడా ఉప్పుతో కూడినటువంటి సముద్రం కనుక ఆ నీరు కూడా ఉప్పుమయంగా మారిపోయి ఉండొచ్చు. అందుకే కాకినాడ బీచ్ దగ్గర కానీ మనం బోర్వెల్ తీసాం అనుకోండి, నీరు ఉప్పగా వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఉప్పు నీరు అంతా కూడా వ్యాప్తి చెందడాన్ని బట్టి నీరు రుచి ఉండదు. అక్కడ చాలా కష్టపడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. బండ మీద తీయడానికి డబ్బులు ఎక్కువైనా పర్లేదు, బండ మీదే బోరు తీయాలని చెప్పి వాళ్ళు అక్కడ ఇష్టపడుతుంటారు. కాకినాడ ఆ బీచ్ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఆ విధంగా అక్కడ ఆ కొలనుల్లో చాలా సమీపంగా అక్కడ ఉన్నటువంటి ఎర్ర సముద్రం కనబడతా ఉంది. లేకపోతే రెండవదిగా ఆ కొలంలో ఏదైనా చెట్టులు అనేటువంటి ఏదన్నా చేదు చెట్లు అనేటువంటి ఏదన్నా మొలుసు ఉండొచ్చేమో. లేకపోతే ఆ నీరే ఆ చెట్టును అలా కెమికల్ ఫార్మేషన్ బట్టి ఆ చేదుగా మార్చినటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒక మాట అయితే నేను చెప్పగలను, అది ఎలా మారింది, ఆ కొమ్మేస్తే తీపిగా లేదంటే మధురంగా నీరు ఎలా మారి ఆ కొమ్మలో ఏ ప్రత్యేకత ఉందంటే నాకు తెలదు. వేసిన చెట్టు పేరు ఏంటంటే నాకు తెలదు. మోషే ఏ కొమ్మనైతే ఆ మారా అనేటువంటి కొలను వేసాడో ఆ చెట్టులో ఏమన్నా ఔషధ గుణాలు ఉన్నాయా అంటే కూడా నాకు తెలదు. కానీ ఒక్కట మాత్రం నాకు తెలుసు, ఎండిపోయినటువంటి కొమ్మని సైతం వాడుకునే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడుతూ, అది కొమ్మే కావచ్చు, అది చిన్న చెట్టే కావచ్చు, దాన్ని సైతం అద్భుతమైన రీతిలో మార్చి వాడగలిగే దేవుడైనా. వేసింది చెట్టు మొక్కే, వేసింది చిన్న బెరడే, వేసింది చిన్న కొమ్మే, కానీ విస్తారమైన జలాల్ని జీవ జలాలుగా మార్చింది ఆ శక్తి. సందేహం లేదు ఇంకా అందులో ఏ విధమైన ఆ అతిశయోక్తి కానీ అనుమానాలు కానీ లేవు. చరిత్ర తెలియపరుస్తూ ఉంది. ఖచ్చితంగా ఒకనొక సమయంలో షూరు అనేటువంటి ప్రాంతంలో ఆ నీటి జాడలంతా కూడా భూభాగంలో కనబడతా ఉన్నాయి. లేని మాట కాదు. బైబిల్లో రాసిన ఏ మాట కూడా అవాస్తవమైనటువంటి మాట కాదు. బైబిల్లో రాసిన మాట ఏది కూడా కల్పితమైన మాట కాదు. ఉన్నట్టుగా రాయబడిన గ్రంథం ఏదన్నా ఉందంటే బైబిల్ గ్రంథమే. నిస్సందేహంగా ఎన్ని మార్లైనా సరే మాట నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను.
నా దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? చేదును సైతం మధురంగా మార్చగలిగే స్వస్థత కలిగిన దేవుడు నా దేవుడు. మారాని సైతం మధురంగా మార్చిన దేవుడైన. నిస్సందేహంగా మారాలంటే అనుభవాలు నీ జీవితంలో కూడా కనబడతా ఉన్నాయా? నిస్సారమైనటువంటి జీవితాల్లో నీ జీవితంలో కనబడతా ఉన్నాయా? ఎవరికీ కూడా ఉపయోగపడినటువంటి జీవితంగా నీ జీవితం మారిపోయిందా? ఎందుకో కూడా ఉపయోగపడనటువంటి జీవితంగా నీ జీవితం ఏదన్నా కొనసాగుతా ఉందా? జీవితం అయితే ఉంది, మనిషి అయితే బ్రతుకున్నావు, కానీ ఎవరికి కూడా ఉపయోగపడినటువంటి మనిషిగా నువ్వు ఒకవేళ బ్రతుకుతుంటే బాధపడకో. నీ బ్రతుకును కూడా మార్చగలిగే దేవుడు నా దేవుడు. అందులో సందేహం లేదు. ఇప్పటి వరకు 2023 సంవత్సరం వరకు కూడా నిష్ప్రయోజనకరమైన రీతిలో బ్రతికేవేమో, ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి రీతిలో నువ్వు బతలేకపోయేమో. అందరూ కూడా ఏదో రకంగా ఎందుకు వచ్చిన బతుకు అనేటువంటి మాటలే నేను చూసి అనే ఉంటారు. కానీ ఒక్క మాట అయితే ఖచ్చితంగా దేవుని సేవకుడిగా మాటిస్తున్నాను, 2024 సంవత్సరం లోకానికి దీవెనకరమైన పాత్రగా మార్చబోతా ఉన్నాడు ఆ వ్యక్తిని దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. ఉన్న ఈ రోజున మారా అనుభవాలు నీ జీవితంలో కనబడతా ఉన్నాయా? చేదు అనుభవాలు నీ జీవితంలో కనబడతా ఉన్నాయా? రుచి లేనటువంటి జీవితంగా నీ జీవితం మారిపోయిందా? తృప్తి లేనటువంటి జీవితాలుగా నీ జీవితాలు మారిపోయినాయా? కుటుంబంలో ఆనందం లేదు దైవజనుడా, కుటుంబంలో సుఖశాంతులు లేవు, కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు, కుటుంబం అంతా కూడా విషాద ఛాయ, కుటుంబం అంతా కూడా ఏదో రకమైనటువంటి బెంగ, బాధ, నిరుత్సాహం, నిస్పృహల్లోనే మా కుటుంబం వెళ్తా ఉంది. ఆనందం లేదు, సంతోషం లేదు, ఏ విధమైన సమాధానం లేని కుటుంబాలుగా మారిపోయినాయి. నా కుటుంబాన్ని దేవుడు మార్చగలడంటే మార్చగలడనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ చోటైతే సమాధానం లేదో ఆ చోటే సమాధానాన్ని అందించగలిగే దేవుడైన. నిస్సందేహంగా అందరూ ఇలాగే ఉండొచ్చో ఉండలేరో నాకైతే తెలియదు, కానీ పైకైతే ఏ బాధలు లేనట్టుగానే కొంతమంది కనబడతా ఉంటారు. పైకైతే మాత్రం ఏ బెంగలు లేనట్టుగానే కొంతమంది కనబడతా ఉంటారు. పైకైతే మాత్రం మాకే శ్రమ లేదండి, మాకే కష్టాలు ఉంటాయండి, మాకే బాధలు ఉంటాయండి, మాకే ఇబ్బందులు ఏంటండి, అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా కనబడతా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏడని రోజంటూ ఉండదు. పైకైతే బాగానే కనబడుతున్నాం, పైకైతే ఏ శ్రమలు ఏ సమస్యలు లేవు అన్నట్టుగానే కనబడుతున్నాం, పైకైతే అన్నీ ఉన్న దాని వల్లే కనబడుతున్నాం, పైకైతే చాలా ఆర్భాటంగానే కనబడుతున్నావు, కానీ లోపల మాత్రం శాంతి లేక, సమాధానం లేక, రుచి లేక, తృప్తి లేక బాధపడుతున్నటువంటి జీవితం ఇదైతే మాత్రం వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి యేసు ఏ మ్రానైతే ఎక్కడో ఆ సిలువుని కానీ నీ జీవితంలో కానీ ఆహ్వానించినట్టయితే నీ జీవితాన్ని కూడా మార్చగలడు నా దేవుడు. సందేహం లేదు ఇంకా అందులో. అందరూ పైకి నవ్వుతూ ఉంటారు, ఆ నవ్వుతున్నారని చెప్పాలి, ఆనందంగా ఉన్నారని ఎప్పుడు అనుకోకండి. చాలా సంతోషంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు ఏంటంటే అంత హాయిగా హ్యాపీగా ఉన్నారని నవ్వుతున్నారండి అని అనుకుంటారు. నవ్వి ఓడే ఎక్కువ ఏడుస్తాడు. పైకి ఆనందంగా కనబడతారు, కానీ వాళ్ళ జీవితంలో ఏడవని రోజంటూ ఏది ఉండదు. ఉన్నావు ఈ రోజున అలాంటి స్థితిలో తల్లి? నిజమే దైవజనుడే, ఈ రోజున నా జీవితం అట్టి రీతిలోనే ఉంది. పైకైతే అన్నీ ఉన్న వ్యక్తిలాగే కనబడుతున్నాను నేను, పైకైతే మాత్రం శాంతి సమాధానాలతో అన్నీ పొందుకున్న వ్యక్తిలాగే నా జీవితం అంతా కూడా కనబడతా ఉంది. పైకి మాత్రం ఏ లోటు లేదన్నట్టుగానే చాలా ఆనందంగా అందరికీ కనబడుతున్నాం, కానీ ఒంటరిగా ఏడవని రోజులు నా జీవితంలో లేకపోలేదు. అనేక సార్లు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చిన రోజులు ఉన్నాయి దైవజనుడా, అనేక సార్లు భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఏడ్చిన రోజులు నా జీవితంలో. పైకైతే ఆనందంగానే ఉన్నాను, కానీ లోపల మాత్రం కృంగిపోతున్నాను, లోపల మాత్రం అసంతృప్తి, లోపల మాత్రం మారాలంటే చేదు అనుభవాలే, కుటుంబంలో ఏ విధమైన సంతోషం లేదని బాధపడుతున్న వ్యక్తి అయితే మోషే అయితే చెట్టు మొక్కేసాడు, కానీ నువ్వు యేసయ్య ఎక్కిన మ్రానును కానీ నీ జీవితంలో వేయగలిగితే నీ జీవితాన్ని కూడా నా దేవుడు మధురంగా మార్చగలడు. ఉన్నావు ఈరోజు 2023 సంవత్సరం వరకు కూడా క్రీస్తు ఎక్కినటువంటి ఆ మానుకు దూరంగా బతికేమో, క్రీస్తు ఎక్కినటువంటి ఆ సిలువుకి దూరంగా నీ జీవితాన్ని కొనసాగించేమో, అందు నిమిత్తమే నీ జీవితంలో శాంతి సమాధానం లేక చాలాసార్లు వెలవెల్లాడిపోయేమో, చాలాసార్లు విచారకరమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం అంతా కూడా కొనసాగిందేమో. కానీ 2024 సంవత్సరంలో దేవుడిని అవకాశం ఇస్తానో, ఏ చెట్టు కొమ్మ అయితే ఆ నీటిని మధురంగా మార్చిందో ఆ మ్రానైన సిలువను కానీ నీ జీవితంలో ఉంచగలిగితే నీ జీవితాన్ని కూడా మార్చి చూపించగలిగే దేవుడైన, మార్చి చూపించగలిగే దేవుడు. ఎంతకాలం ఏడుస్తారమ్మా, ఎంతకాలం లోపల కృంగిపోతారో, ఎంతకాలం ఎవరికే చెప్పలేని సమస్యల్లో మీరే నలిగిపోతారో. ఒకడున్నాడు,
స్వస్థపరచు యెహోవా. ఆయనకి చెప్పుకో నీ సమస్యని, నీ బాధను ఆయనకి చెప్పుకో, నీకున్న కష్టాన్ని ఆయనకి చెప్పుకో. ఎంత విచారకరమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, ఆ బతుకంతా కూడా ఆయన పాద సన్నిధుల్లో చెప్పుకో. ఖచ్చితంగా నీ జీవితం మార్చగలడైనా. అందుకని లోలోపల నలిగిపోతుంటారు కొంతమంది. ఎందుకు నలిగిపోవడం? లోలోపల నలిగిపోయి ఎక్కువగా ఆలోచించేసి ఎక్కువగా బుర్రపాటు చేసుకుంటే వచ్చేది కలిసి వచ్చేది ఏమీ లేదు. ఉన్న ఆరోగ్యం కాస్త ఉన్నావా తల్లి? సావుకుడే పట్టుకుంటా తమ్ముడు, సావుకుడే ఈరోజు మాట్లాడేదంతా కూడా నా కోసమే. నేను వచ్చిందే ఈ వాక్యం వినడానికి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితమే అది. మారాలంటి జీవితం నాది. మారాలంటి అనుభవాల్లో ఉన్నాను. ఎవరికి కూడా ఉపయోగపడే జీవితం కాదయ్యా సావుకుడా. ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియట్లేదు. నా బతుకు అలా మారిపోయిందని బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా తల్లి? నేను పుట్టకపోయి ఉంటేనే బాగుండు కదండి. పుట్టిన కష్టాల్లో అనుభవించడానికండి పుట్టిన నేను. ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు అనుభవించడానికండి దేవుడు నాకు జన్మించాడు. ఎందుకు వచ్చిన బతుకండి ఇలాంటి బతుకు? చచ్చిపోతే ఒక రోజుతో ఏడుస్తారు, తర్వాత అందరూ మర్చిపోతారు. ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు నేను భరించలేకపోతున్నాను. నేను పుట్టిందే కష్టాలను అనుభవించడానికి అన్నట్టుగా నా జీవితం ఉందని బాధపడుతున్న వ్యక్తి అయితే లేఖనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితానైనా మార్చగలిగే దేవుడైనా, నీ జీవితంలో అయిన స్వస్థతని అందించగలిగే దేవుడైనా, నీ చేదు బ్రతుకునే అనేక మందికి దీవెనకరమైన బ్రతుకుగా మార్చగలిగే దేవుడైనా. బాధపడకు తల్లి. ఒకవేళ ఎవరికీ చెప్పుకోలేనటువంటి సత్యము కానిటువంటి మాటల్లో బాధలు ఇబ్బందులు నీ జీవితంలో ఉంటే యేసయ్యని అడుగు, ప్రభువా ఈ రోజు నా జీవితం అంతా కూడా మారిపోయింది, ఈరోజు నా జీవితం అంతా కూడా అతలోకతలం అయిపోతుంది. ఎవరికి చెప్పుకున్నా సరే అర్థం చేసుకునే సమస్య శ్రమ కాదు అది. ఒకవేళ చెప్పుకుంటే అర్థం చేసుకునే వ్యక్తుల కంటే కూడా చూసి నవ్వుకునే వ్యక్తులు అనేక మంది ఉన్నారు కనుక నాలో నేనే నలిగిపోతున్నాను, నాలో నేనే తట్టుకోలేకపోతున్నాను, నాలో నేనే ఆ బాధని భరించలేకపోతున్నాను. నలిగిపోతున్నాను. నా భర్తకు చెప్తే భయం వేస్తుంది, నా కుటుంబ సభ్యుల దగ్గర విషయాన్ని కానీ తెలియపరిస్తే నాకు చెప్పలేదన్న మాట అంటారనేటువంటి భయం మరింతగా నాలో పెరిగిపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను అనే బదులుగా ఆ సమాధానము ఆ స్వస్థత అందించగలిగే దేవుడి దగ్గరికి ఆ విషయం చెప్తే, కొమ్మతో వాగును మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడమ్మా? నేను అడుగుతున్నాను మామూలుగా. కొమ్మతోనే జీవితాన్ని లేదంటే వాగును మార్చగలిగినటువంటి దేవుడు నీ బతుకును మార్చలేడా? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు దేవుడికి అవకాశాన్ని? ఆ సిలువని నీ జీవితంలో ఎందుకు అనుమతించలేకపోతున్నావు? ఏం రానైతే లోక పాపాన్ని ఈ రోజున పరిహరించగలిగిందో, ఏ సిలువ అయితే మనిషిలో పట్టినటువంటి కల్మషాన్ని కుళ్ళుని పూర్తిగా శుద్ధీకరించగలిగిందో, ఆ సిలువుకు అవకాశం ఇచ్చి చూడు, అమ్రానికి అవకాశం ఇచ్చి చూడు. చెక్క మొక్కల దేవుడు లోకం అంటే ఉండొచ్చు, కానీ ఆ చెక్క మొక్కే లోకంలో ఉన్న పాపాలని నొక్కి పాడింది. ఆ చెక్క మొక్క మీద ఎక్కబట్టేనండి మనుషుల యొక్క పాపం అంతా కూడా ఈ రోజున పరిహరించబడింది. మనిషి యొక్క పాపంలో నుంచి విమోచించబడ్డాడంటే ఆ మ్రాను మీద ఆయన ఎక్కబట్టే ఉన్నావు. ఈ రోజున 2024 సంవత్సరం వరకు కూడా ఆ మ్రానుకు దూరంగా బతికేమో, ఆ సిలువకు దూరంగా బతికేమో, చెప్పసక్యము కాని సమస్యల్లోనే నీ జీవితం అంతా కొనసాగిందేమో. దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు, రా ఆ మ్రానుని కానీ నా జీవితంలో నీ జీవితంలో కానీ అనుమతించినట్టయితే గొప్ప కార్యాలు ఖచ్చితంగా నా దేవుడు చేయగలడు. ఆయన సమర్థుడు, అసమర్థుడు కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్తము కూడా సాధ్యపరచగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహింపడుతూ, ఒకవేళ నీ జీవితంలో ఇంకా కరగదు, ఇంకెప్పటికీ కూడా నా జీవితం మారదు, ఇంకెప్పటికీ కూడా నా బ్రతుకు మారదు, ఇంకెప్పటికీ కూడా నా స్థితిగతులు మారవని నీకు అనిపించవచ్చు, కానీ నా దేవుడికి అన్నీ కూడా సాధ్యమే. బాధపడకో, ఏడవకో. ఎవరి దగ్గర ఏడ్చినా సరే అర్థం చేసుకుని ఒంటరిగా ఏడ్చేటువంటి బిడ్డవైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మాట చెప్పగలను, ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారో. బాధపడక తల్లి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నన్ను అర్థం చేసుకునే భర్త లేడని బాధపడక, నన్ను అర్థం చేసుకునేటువంటి బిడ్డలు లేరని బాధపడకు, నీ కష్టాన్ని పంచుకోవడానికి బంధువులు లేరని బాధపడకు. ఒంటరిని అయిపోయాను నేను, బలహీనరాలను అయిపోయాను నేను ఎప్పటికీ కూడా ఒంటరిని అన్నట్టుగా ఎప్పుడు కూడా బాధపడకు. నువ్వు హైందూరాలవా క్రైస్తవురాలవా ప్రక్కన పెట్టు, యేసును మాత్రం జ్ఞాపకం చేసుకునే సమస్యల్లో యేసయ్య ఆ రోజున వాగుని మార్చిన దేవుడి, ఆ మారాన్ని మధురంగా మార్చిన దేవుడి నా సమస్యను కూడా పరిష్కరించినైనా, నా సమస్యను కూడా నువ్వు స్వస్థపరచునైనా అంటే దేవుడు కార్యాలు జరిగించగలండి. ఆయన జరిగించలేని అసమర్థుడైతే నా దేవుడు కాదు. ఉన్నావు ఈ రోజున
మారాలంటే అనుభవాలు నీ జీవితంలో కనబడుతున్నాయా? జీవితం అయితే చాలా బాగానే కనబడతా ఉంది, అన్నీ కూడా ఉన్నట్టుగానే బయటికి కనబడతా ఉన్నాయి, అన్ని హంగులు ఆర్భాటాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కావలసినంత డబ్బును సంపాదించావు, కావలసినంత బంగారాన్ని కూడబెట్టుకున్నాం, అన్నీ బాగున్నాయి, కానీ నీ కుటుంబంలో శాంతి లేదేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజున మారవలే, నా జీవితం మారిపోయింది సావుకుడా. ఈ రోజున తృప్తి లేని జీవితంగా మారిపోయింది నా జీవితం. ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి జీవితం కాదు నాది, నిష్ప్రయోజనకరమైన జీవితంగా ఉంది నా జీవితం. అటు అత్తింటి వాళ్ళకి నా జీవితం ఉపయోగపడలేదు, అటు అత్తగారికి కూడా ఉపయోగపడేటువంటి కోడలు కాదు నేను, అటు భర్తకు కూడా ఉపయోగపడేటువంటి భార్యని కాదు నేను. ఎవరికి ఉపయోగపడినండి, ఎందుకు బదులు నాకే తెలీదు. నిష్ప్రయోజనకరమైన బతుకండి అని చెప్పి ఏడ్చే బదులు ఆయన పాదాల దగ్గర ఏడుపేది ఏడుస్తాం అనుకో, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడమ్మా నా దేవుడు. నిష్ప్రయోజనకరంగా అనుకుంటున్నావా? ఎవరికే పని చేయవు, ఎందుకు వస్తావు, ఎందుకు పని చేస్తావు, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి మాటలు బట్టి చాలాసార్లు విచారణ వ్యక్తపరుస్తున్నావు. నువ్వు చాలాసార్లు అనిపిస్తా ఉందా వాళ్ళు అన్న మాటలను బట్టి? ఎందుకు వచ్చిన బతుకురా, కుక్క ఒకటే నువ్వు ఒకటే, తినడం తప్ప ఎందుకన్నా పని చేస్తావా? ఎందుకు వచ్చిన బతుకు? అత్తమాటలు తిట్లు 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 తిట్టమే తప్ప ఎప్పుడన్నా సరే ఎవరన్నా సరే నేను ప్రశంసించారా? రోజు తిట్లేనండి నా జీవితం అంతా కూడా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి భర్త గారి నోట్లో తిట్లు తెచ్చుకోవడం, అత్తగారి నోట్లో తిట్లు తిట్టించుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళతో తిట్లు తిట్టించుకోవడం. నన్ను తిట్టనోళ్ళు అంటూ ఎవరో లేరండి. నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తుందండి. నిష్ప్రయోజనకరమైన బతుకు పాస్టర్ గారు, నిష్ప్రయోజనకరమైన బ్రతుకునది. ఎవరికి కూడా ఉపయోగపడను. కట్టుకున్న భర్తకు ఉపయోగపడలేకపోతున్నాను, అత్తింటి వరకు ఉపయోగపడలేకపోతున్నాను, బంధువులకు ఉపయోగపడలేకపోతున్నాను, కనీసం పిల్లలు కూడా ఒక్కోసారి అంటారు, అలాంటి దేవుడు నన్ను ఎందుకు కన్నావమ్మా అని చెప్పి పిల్లలు కూడా అంటున్నప్పుడు మాట చెప్పలేకపోతున్నాను. సేవకుడు నిష్ప్రయోజనకరంగా మారిపోయింది. ఎవరికి కూడా ఉపయోగపడే రీతిలో నా జీవితం లేకపోయింది. దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్న వ్యక్తిగా నేను చెప్పగలను అనే బాధ కానీ నీకుంటే మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా ఒకరోజు ఎవరికి ఉపయోగపడని జీవితంలోనే బతికాను. మీరు ఇంకా హ్యాపీగానే ఉన్నారేమో. నేను నా భార్యకి ఉపయోగపడేవాడిని కాదు, నా తల్లి గారికి ఉపయోగపడేవాడిని కాదు, నన్ను కనిపించిన తండ్రి గారికి కూడా ఏ రోజు కూడా సహకరించిన అనుభవాలు నా జీవితంలో లేవు. చివరికి ఆత్మీయ తండ్రి గారు ఒక పరిచర్కైనా ఉపయోగపడ్డానంటే దానికి ఉపయోగపడలేదు. ఎందుకు పనికిరాని జీవితంలోనే జీవించాను నేను. 5 సార్లు ఎందుకు వచ్చిన బతుకని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికి కూడా ప్రయత్నించిన ఈ పనికిమాల్లోనే కొన్ని వేల మందికి వాక్యాన్ని అందించే పాత్రగా నిలబెట్టాడు నా దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ నా దేవుని మహింపడతాం. ఈరోజు బాధపడకు, ఉపయోగపడలేదని బాధపడతావు, నిరుత్సాహం అవకాశం ఇవ్వకో. ఈ విధంగా కూడా నిరుపయోగమైన బతుకండి. నా బతుకు ఎందుకు వచ్చిన బతుకుని అందరూ తిట్టడమేనండి. నన్ను ఒక్కరు కూడా నన్ను మెచ్చుకోరండి పాస్టర్ గారు. అందరూ తిట్టడమే, అందరూ తిట్టుకోవడమే, అందరూ విసర్జించడమే, అందరూ కూడా అసహించుకోవడమే. ఎందుకు వచ్చిన బతుకండి బాబు నా బతుకు? ఇలాంటి బతుకు ఎందుకు పుట్టానో కూడా నాకు తెలియని రీతిలో ఉన్న వ్యక్తి అయితే మాత్రం దేవుని అడుగు, నాయన నేను కూడా నలుగురు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను, కట్టుకున్న భర్తకి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను, చేసుకున్నటువంటి భార్యకి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను. ఉడుకు దేవుడిని ఖచ్చితంగా నీ దేవుడు జీవితాన్ని మార్చి చూపుతాడు. అంతేకాని ఎందుకు వచ్చిన బతుకండి, ఉద్యోగం లేదని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది, పిల్లల గురించి అడుగుతుంటే ముఖం ఎత్తుకోలేకపోతున్నామని బాధపడేటి వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామండి. ఏ శుభకార్యాలు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ వెళితే నీ పిల్ల ఏం చేస్తుంది, నీ కుమారుడు ఏం చేస్తున్నాడు, పెళ్ళి గిల్లి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా అన్న మాటలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక బంధువుల నుంచి చాలాసార్లు నేను దాక్కునే ప్రయత్నాలు కూడా చేయలేకపోయలేదు. అడుగుతున్నారు ఈరోజు నీ పిల్లల్ని, అడుగుతున్నారు చాలామంది లోకంలో ఉన్నటువంటి జనాంగాన్ని, పిల్లలు ఇంకా మారారా లేదా, నీ కూతురు మారిందా లేదా, నీ కొడుకు మారాడా లేదా, నీ కొడుకు ఏమన్నా ఉద్యోగం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నాడా, లేకపోతే ఇంకా కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు అన్న మాటను బట్టి చాలాసార్లు సమాధానం చెప్పుకోలేక మిగిలిపోయిన తల్లివైతే మాట్లాడుతున్నాడు ఒక మాట. నా దేవుడు ఆ వ్యక్తి గురించి దేవుడి దగ్గర అడుగు, నాయన నా కుమారుని కూడా మార్చండి, నా కుమారుని కూడా అనేక మందికి దీవెనకరమైన పాత్రగా నిలవబెట్టండి. ఈరోజు ఎవరైతే నీ కూతురు మారిందా, కొడుకు మారిందా, ఉద్యోగం సద్యోగం ఏమన్నా చేస్తున్నాడా, పెళ్ళి పెటాకలు ఏమన్నా ఉన్నాయా అని అంటున్నప్పుడు ఎందుకు పనికిరాని బతుకుల్లా నా పిల్లల బతుకులు మారిపోయినాయని బాధపడే బదులుగా ఆయన దగ్గర అడుగు. ఆ మాటను ఎందుకైనా చేయలేడు, ఎందుకు ఆ కార్యాన్ని చేయలేడు, అక్కడ ఉన్నటువంటి చేదును తీసి మధురంగా వాళ్ళ జీవితాన్ని ఎందుకు మార్చలేడు నా దేవుడు? తిడుతున్నారా ఈ రోజున చాలామంది లోకంలో? లోకంలో చాలామంది నిన్ను అసహించుకుంటున్నారా తల్లి? లోకంలో ఏ రోజు కూడా ఎవరు కూడా తిట్టనోళ్ళంటూ కూడా లేనట్టుగా నీ బ్రతుకు మారిపోయిందా?
బాధపడకో, అడుగు నాయనా నా బ్రతుకుని మధురంగా మార్చో. ఎవరైతే నన్ను చూసి విసర్జిస్తావన్నారో, ఎవరైతే నన్ను చూసి అసహించుకుంటావన్నారో, ఎవరైతే నన్ను చూసి చేదరించుకుంటున్నారో అట్టి వారు నన్ను గణపరిచే రీతిలో నా జీవితాన్ని కట్టున్నాయన అంటే కట్టగలిగే దేవుడు అండి ఆయన. చిన్న వాగును మార్చాడు, నీ బతుకును మార్చలేడా? చిన్న కొలను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? నీ భర్తను మార్చలేడా? నీ బిడ్డలు మార్చలేడా? సమస్తాన్ని కూడా మార్చగలిగే దేవుడు ఆ దేవుడు. అడుగు దేవుణ్ణి, అడగడం ఆలస్యం, అడిగిన వెంటనే ఇవ్వగలిగే దేవుడమ్మ. అడుగుడి నీకు ఇస్తానన్న దేవుడైనా. అడగలేకపోతున్నాయేమో, నువ్వు దేవుని నమ్మేసుకుని చర్చిలకు వచ్చేసి బైబిల్ పట్టేసుకుని బాప్తీసాలు పొందేసుకుంటేనే దేవుడిని ప్రార్థన వింటాడేమో, లేకపోతే ఇవన్నీ తీసుకుంటేనే దేవుడికి ప్రార్థన చెయ్యాలేమో అని అనుకుంటున్నారేమో. ఏం అవసరం లేదు, నీకు బాప్తీసం అవసరం లేదు, చర్చ అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇంటిలోనే యేసయ్యా నా పిల్లలను మార్చు, భర్తను మార్చు, నా జీవితాన్ని మార్చు అంటే వినగలిగే దేవుడైన. ఆయనకి చెయ్యాలంటే బాప్తీసం ఉండాలి, ఆయనకి చెయ్యాలంటే బైబిల్ పట్టుకోవాలి, ఆయనకి చెయ్యాలంటే చర్చికి రావాలన్నంత అవసరం ఏం లేదమ్మా. నువ్వు ఉన్న స్థలంలోనే యేసయ్యా మారాన్ని మధురంగా మార్చిన దేవుడు అంట. నా పిల్లలు మార్చలేవా? నా కూతురి జీవితాన్ని మార్చలేవా? నా కుమారుడి జీవితాన్ని మార్చలేవా నాయనా? నా బంధువుల ముందు నా బిడ్డల గురించి సమాధానం చెప్పలేకపోతున్నాను నేను. నా పిల్లల గురించి అడుగుతుంటే ఎందుకన్నావే అలాంటి పిల్లలు అన్నటువంటి మాటను బట్టి మరింత విచారాన్ని వ్యక్తపరుస్తున్నాను నేను. బాధపడకో. ఒకప్పుడు నా తల్లి కూడా నా బంధువులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటూ 4 గోళ్ల మధ్యన బతికింది నా తల్లి. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా సరే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది, కానీ చెప్పుకోవడానికి సరైన స్థితి లేని కుమారుని బట్టి ఎక్కడికి వెళ్ళేది కాదు నా తల్లి. కొడుకు ఏం చేస్తున్నాడు? హేమన్గాడు ఏమన్నా మారాడా? వాడు బ్రతుకులు ఏదన్నా మార్పు వచ్చిందా? అలాగే తిరుగుతున్నాడా అని అడిగితే ఆ కుమారుడు గురించి సమాధానం చెప్పలేక 4 గోడల మధ్యన మోకాళ్ళు వేసి ఏడ్చిన ఏడుపు ఈ పాపిస్తోను మార్చింది. ఎందుకు మార్చదు నీ జీవితాన్ని, నీ బిడ్డల యొక్క జీవితాన్ని నా దేవుడు ఎందుకు మార్చలేడు? భర్త మారడండి, మారడంటే ఎప్పటికీ మారడు భర్త. ఇలాంటి వాడికి చెప్పడం కంటే కూడా రాళ్ళకి రప్పలకి చెప్పడం బెస్ట్ అండి. దేవుడు కూడా మార్చలేడండి ఇలాంటి వ్యక్తులను అనుకుంటున్నావా? ఎందుకు మార్చలేడమ్మా? మారాన్ని మధురంగా మార్చగలిగే సమర్థుడైన, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిని ప్రయోజాత్మకమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగే దేవుడైన, ఎవరికి కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా నిలబెట్టగలిగే దేవుడైన. బాధపడక పిల్లల గురించి, భర్తను గురించి బాధపడద్దు, పిల్లలు ఏమైపోతారని బాధపడద్దు. వాళ్ళు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు ఏం చెప్పాలని బాధపడే బదులుగా బైబిల్ కూడా ముట్టకుండా మోకాళ్ళు వేసిన ఆయన నా బిడ్డల జీవితాన్ని మార్చు. ఈరోజు నా బిడ్డల జీవితాలు ఎగతాళికి గురైపోయినాయి. ఈరోజు నా బిడ్డల గురించి మాట్లాడుతుంటే చాలా చెడ్డగా మాట్లాడుతుంది లోకం. ఆ పిల్ల లాంటిది, నాడు కొడుకు అలాంటి వాడు, నాడు అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అంటుంటే ఆ తల్లి యొక్క హృదయం తట్టుకోలేకపోతుంది. ఆయన వాళ్ళనే మార్చాలి, వాళ్ళని చూసే నోరంతా కూడా మూసుకునే రీతిలో నిలబడాలి. అడిగితే చేయలేడమ్మా. అమ్మ అడిగిందండి నా గురించి. 5 times సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తిని నేను. బంధువుల దగ్గరికి మా అమ్మ వెళ్ళలేకపోయేది. ఏనా చేస్తున్నాడా? చదువుకి ఇది అలాగే అబ్బలేదులే, కనీసం సద్యోగం ఏనా చేస్తున్నాడా? మీ అన్నగారు అలవాట్లన్నీ వచ్చేసినాయి, మేనమా పోలుకులు అనుకుంటాను అని అంటా ఉంటే నవ్వుకునేది మా అమ్మగారు వాళ్ళు ఎదురుకుండా. ఇంటికి వచ్చి కుక్క పెట్టి ఏడ్చేది. వీడేదో ఇలాగైపోతే వీడితో పాటుగా నా అన్నలను కూడా తిడుతున్నంత లోకం. మార్చలేవా నా కుమారుణ్ణి, నా కొడుకును మార్చలేవా నాయనా అని కన్నీటితో ఎప్పుడైతే నా తల్లికి ప్రార్థనించిందో, ఇది అదే బంధువులు నేను నడుస్తూ ఉంటే చేతులు కొట్టుకుని వందనాలు చెప్పారు. ఏ బంధువులు అయితే నన్ను చూసి విసర్జించారో, ఏ బంధువులు అయితే నన్ను చూసి చేతకానివాడిగా నన్ను చూశారో, ఏ బంధువులు అయితే వీడి జీవితం ఇంకెందుకు కూడా బాగుపడదని అన్నారో, అదే బంధువులు ఎదుట నడుస్తూ ఉంటే చేతులు కొట్టుకుని నమస్కరిస్తూ ఉంటారో. మార్చగలిగే దేవుడు నా దేవుడు. వదిలిపెట్టి దేవుడు కాదు, పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడేనా. స్వస్థపరిచు యెహోవా అని నేనే. నీ బ్రతుకులు ఈరోజు మధురం లేదేమో, నీ బతుకులు ఈరోజు ఆనందం లేదేమో, ఈరోజు నీ జీవితం అంతా కూడా విషాదంగా మారిపోయిందేమో, నీ బ్రతుకుల్లో రాకూడని సమస్యను బట్టి ఉన్న ఆనందం అంతా కూడా హఠాత్తుగా దూరం అయిపోయిందేమో. ఒకవేళ నీ బ్రతుకుల్లో ఉన్న సంతోషం అంతా కూడా దూరం అయిపోగా ఈ రోజంతా కూడా చేదుగా నీ జీవితం అంతా మారిపోయిందేమో.
దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఒక్కసారి నువ్వు ఉన్న స్థలంలో దేవా నా బతుకును కూడా మార్చు, నా బిడ్డలను కూడా స్వస్థపరచు అని అడుగు, నా దేవుడు కార్యం జరిగించగలడు. బైబిల్ పట్టుకోవాలో, మందిరాలకు రావాలో, బాప్తీసాలు తీసుకుంటేనే ప్రార్థన చేయలేమో ఏసే కానీ అంటా ఉంటారు. అవన్నీ కూడా ఫూలిష్ మాటలే. సేవకుడిగా నేను చెప్తున్నా, బాప్తీసం వద్దమ్మా, బైబిల్ ఏం పట్టుకోద్దమ్మా, చర్చిలో కూడా మీరు ఏం రావాల్సిన అవసరం లేదు. ఉన్న చోటే యేసయ్యా నువ్వు దేవుడు అంట, దేవుడు అయితే నా పిల్లల జీవితాన్ని మార్చు. అవసరం లేదు, అవసరం లేదు. అంటే బాప్తీసం తీసుకుంటేనే కదండి ఆ దేవుడు ప్రార్థన అంటాడు. నువ్వు అనుకుంటున్నావా? బాప్తీసం కాదు, ఆయన ఉన్నాడు అని చెప్పి నమ్మి ఆయన పేరు పలుకుతే చాలు, ఆసీనుడైపోయే దేవుడు నా దేవుడు. అడుగు. బతుకుల్లో ఆనందం లేదా? జీవితంలో మధురత్వం లేదా? జీవితం ఎవరికి కూడా తృప్తినిచ్చేటువంటి రీతిలో లేదా? కట్టుకున్న భర్త కూడా ఉపయోగపడట్లేదా? కొన్నిసార్లు భర్త గారు కూడా తిడుతున్నారా చాలాసార్లు? ఎందుకు వచ్చిందే బాబు, నీలాంటిదని చేసుకునే బదులుగా ఎవరినైనా చేసుకుంటే ఇంకా బాగుండే, ఇలాంటిదని చేసుకోబట్టి ఈ రోజున ఎలా తగలేడు నా జీవితం అన్న మాటలను బట్టి బాధపడుతున్నావా? భారీగా బాధపడుతున్నావు ఈ రోజున. అడుగు దేవుని, నాయన ఎందుకు నేను ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాను నా భర్తకే, నా పిల్లలకి ఎందుకు ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాను? నేను కూడా అందరిలాంటి సాటైనటువంటి మనిషినే కదా. ఈ రోజు నన్ను అంత అసహించుకుంటున్నందుకు నాకు బాధేస్తూ ఉంది. నా జీవితాన్ని మార్చు, అనేక మందికి దీవెనకరంగా ఉపయోగకరంగా మార్చునైనంటే మార్చగలిగే దేవుడు అమ్మాయినా, మార్చగలిగే దేవుడైనా. స్వస్థపరచు యెహోవా అని చెప్పండి. నేనే అన్నాడా? ఇంకోళ్ళు పేర్లైనా ఎత్తడైనా నేనే, ఆయన తప్ప ఎవరో స్వస్థపరచు. ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేతే లోకం స్వస్థత పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపరుద్దాం. ఏ లోకానికైతే ఎవరి గాయాలైతే స్వస్థతను అందించాయో ఆయనే స్వస్థపరచగలడు. గాయం పొందలేని వ్యక్తి స్వస్థపరచలేడు. గాయం పొందిన వ్యక్తే స్వస్థత అందించగలడు. ఆయన అడుగు. ఎందుకంటే లోక పాప భారముల కొరకు గాయపడింది ఆయన. ఆయన గాయముల చేత మీరు స్వస్థత పొందుకున్న మాట బైబిల్లో ఉంది. ఉన్నావు ఈ రోజున రుగ్మతులతో బాధపడుతున్నావా? చెప్పుకోలేకపోతున్నావా? పాస్టర్ గారండి కొన్ని వ్యాధులు మా జీవితంలో, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఎవరికన్నా చెప్పుకుంటూ నవ్వుతారని చెప్పి కొన్ని రహస్యకరమైనటువంటి పరిస్థితుల్లో మేము దాచిపెట్టేసుకుంటున్నాం. ఆ ఇబ్బందుల్ని చెప్పలేకపోతున్నాం, ఆ బాధల్ని. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ బాధని ఎవరితో చెప్పుకుంటే ఎలాగా అంటారో, ఏ విధంగా నవ్వుకుంటారని చెప్పి లోపల నలిగిపోతున్నానయ్యా. చెప్పసఖ్యము కానన్ని అనారోగ్య పరిస్థితులతో నేను నలిగిపోతున్నాను. స్వస్థత రాదా? మందులైతే వాడుతున్నాను, హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను, డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకున్నాం, కానీ మందులకు డబ్బులు అయితే అవుతున్నాయి, కానీ శరీరంలో మార్పు మాత్రం చెప్పండి రావట్లేదు. బాధపడుతున్నా? శరీరం బలహీనత నుంచి విడుదల పొందుకోవట్లేదని, శరీరం అనారోగ్య పరిస్థితుల్లో నుంచి బయటకు రావట్లేదని, ఉన్నటువంటి ఆ ప్రతికూలత నుంచి, ఆ రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశం లేకపోయిందని బాధపడుతున్నా. కొంతమంది ఉంటారు, కొన్ని బలహీనతలు ఉంటాయి వాళ్ళ జీవితంలో, చెప్పుకోలేరు పాపం వాళ్ళు బయటికి. చెప్పుకుంటూ లోకం నవ్వుతుంది. అలాంటి బలహీనతలో కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. చెప్తే నవ్వుకుంటారండి, పైకైతే అయ్యో పాపం అని అంటారు, కానీ చిచ్చి ఎలాంటిది వచ్చిందో అని అంటారని ఎవరికి కూడా చెప్పుకోలేని బలహీనతలో బాధలు కూడా అనిపించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే అడుగు దేవుని, నాయన నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. మందులు వేసుకో, చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో, కానీ ఆ మందు పని చేయాలంటే మాత్రం నీ బలహీనతలను బాగుపరచగలిగేటువంటి ఆ గాయాలు జ్ఞాపకం చేసుకుంటేనే మందు పని చేద్దాం. వేసుకోండి. చాలామంది అంటుంటారు మందులు వాడుతున్నాం కానండి ఏం ఉపశమనం లేదండి. మందులు అయితే వేసుకుంటున్నాం కానీ డాక్టర్ పాస్టర్ గారండి ఏం బయటికి ఏ విడుదల అనేది ఏం రావట్లేదండి. మందుల్లో వాడుతున్నా సరే ఏ విధంగా కూడా విడుదల రావట్లేదంటే, మందు వేసుకుంటున్నప్పుడు ఆ వ్యాధి కొరకు, ఆ బాధ కొరకు నలకొట్టుబడినటువంటి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. నువ్వు వేసుకో, మందులు వేసుకో, మందులు కొనుక్కో, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చూపించుకో, కానీ మందు వేసుకునేటప్పుడు మాత్రం నీ బలహీనతల కొరకు ఒక శరీరం గాయపడింది, ఆయన మాత్రం జ్ఞాపకం చేసుకొని వేసుకో. నువ్వు హైందూరాలా, క్రైస్తవురాలా, ఇంకోరాలా వేరే విషయం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి గారు. వాళ్ళ కోడల గారి పేరు తెలుసా? చెప్పండి. పర్లేదు, నేనేం అనలే, వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మీ అందరికన్నా. చెప్పండి. నేనేం అనుకోనమ్మా, మీరు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, రోజు అక్కడే కూర్చుంటున్నారు, నాకు తెలుసులే. కానీ అమ్మ చెప్పండి. ఉపాసన రామ్ చరణ్ గారి యొక్క సతీమణి, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క
మొట్టమొదటి కుమారుడు ఏకైక కుమారుడికి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ భార్య పేరు ఉపాసన. అపోలో హాస్పిటల్ అధినేత ఆవిడ. తెలుసు కదా, తెలుసు అన్న వాళ్ళు అసలు చెప్పండి. అంటే తెలుసు అంటే పరిచయం అని కాదు, మోకం అది ఈ టీవీలో చూసేవాళ్ళు అన్నవాళ్ళు. ఎత్తండి ఒకసారి. తెలదా ఉపాసన? తెలదా? చిరంజీవి గారు కోడలు తెలదా? మరి ఎవరు తెలుసు? చిరంజీవి గారే తెలుసా, ఇంకెవరో తెలదా మనకి? వాళ్ళ కోడల పేరు ఉపాసన. అపోలో హాస్పిటల్స్కి అధినేత ఆవిడ. అంటే ఇండియాలోనే కాదు, చాలా కంట్రీస్లో అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. పోనీ అపోలో హాస్పిటల్ అన్నా తెలుసా? అది తెలుసండి బాబు, ఎందుకు తెలదో అని తెలుసు కదా. అపోలో కాకినాడలో కూడా ఉంది. చాలాసార్లు దానికి మా సంఘంలో కొంతమంది మంచి పరిచయాలు కూడా ఉన్నాయి, అనుభవాలు. అలవాటు అయిపోయింది కొంతమందికి అపోలో. అయితే ఆత్మీయ తండ్రి గారు కూడా అక్కడికే వెళ్ళడం అనేది జరిగింది. మొత్తం మా జీవితాన్ని, కుటుంబాన్ని తలకిందలు చేసింది అపోలో. వెళ్ళిందేమో ఒక పని మీద, వెళ్ళిన పని కాస్త అప్పులు ఉబ్బులు పెట్టేసి పంపించేసింది అపోలో. చక్కగా మేము వాళ్ళని చేయలేకపోతున్నాం, కష్టమండి అని చెప్పి ఆ మాట ఏదో ముందు చెప్పొచ్చు కదా. సరే, అపోలో హాస్పిటల్ యొక్క అధినేత ఉపాసన గారు, రామ్ చరణ్ గారు, లేకపోతే చిరంజీవి గారి యొక్క కోడలు గారు. ఆవిడకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయంటే అన్ని హాస్పిటల్స్. ఆవిడ మెడికల్ ఫెలో. ఆవిడ ఒక డాక్టర్. వాళ్ళ తాతయ్య గారు వీళ్ళందరూ కూడా డాక్టర్లే. ఒకసారి టీవీ రిపోర్టర్ వచ్చి ఈ ఉపనాసన గారిని, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క కోడలు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మీకు కావాలంటే కూడా చూపిస్తాను. ఇంటర్వ్యూ చేస్తుంటే, మీరు లోకానికి, లేకపోతే బాధలో, బలహీనతలో, వ్యాధులతో బాధపడేటువంటి వ్యక్తులకి ఒక డాక్టర్గా, ఒక అపోలో యొక్క అధినేతగా ఏమన్నా చిన్న చిట్కా ఇవ్వగలరా అండి అని అడిగాడు. ఎవరో ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఇస్తాను, యావత్ ప్రపంచానికి చిన్న టిప్ ఇస్తాను. బీయింగ్ ఏ డాక్టర్, లేకపోతే అపోలో హాస్పిటల్ యొక్క అధినేతగా నేను ఒక చిన్న టిప్ ఇస్తానంటే ఇవ్వండి, మంచి టిప్ ఇవ్వండి. చాలామంది బలహీనతలతో బాధపడుతున్నారు, చాలామంది వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, చాలామంది చెప్పుకోలేని సమస్యలు, రుగ్మతులతో శరీరంలో నలిగిపోయే వ్యక్తులు ఉన్నారు. మీరు ఏదన్నా చిన్న మందు పేరు చెప్పండి, ఎప్పుడైనా ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వేసుకుంటారంటే ఆవిడ చెప్పిన మందు ఏంటో తెలుసా? నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా అని చెప్పి, నేను ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా జీసస్ అని వేసుకుంటాను. ప్రతి ట్యాబ్లెట్ పనిచేసింది నాకు. నేను ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా యేసయ్యా అని చెప్పి వేసుకుంటాను. కాబట్టి నేను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా పనిచేస్తుంది. ఎవరో తెలుసా ఆవిడ? దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు, కానీ మానవుడు ఏ దెబ్బల మూలంగా అయితే స్వస్థత పొందుకున్నాడో ఆ దెబ్బలు ఎరిగినటువంటి వ్యక్తి చెప్పిన మాట, ట్యాబ్లెట్ పనిచేయాలంటే యేసు అనే పదం పనిచేసింది అంటుంది ఆవిడ. ఆవిడ అపోలో హాస్పిటల్ అధినేత అన్న మాట అది. నేను ఇచ్చే టిప్ ఇదే, ఎంతకంటే పెద్ద టిప్ ఏం ఇవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ ట్యాబ్లెట్లు పనిచేయట్లేదంటే నేను ఒక డాక్టర్కి ఇచ్చే సలహా ఏంటి తెలుసా? ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు యేసయ్యని జ్ఞాపకం చేసుకొని వేసుకో, పని చేయబోతాను అన్నాడు. మందులు వాడుతున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, వచ్చైపోతున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి, అవుతూ ఉన్నాయి. కానీ ఆ మందులు వేసుకున్నప్పుడు యేసయ్యనని చిన్న మాట అంటే ఏం పోయిందండి? ఒకసారి అని చూడండి. ఒకవేళ ఆ బలహీనతల నుంచి విడుదల కాకపోతే అప్పుడు వేరే విషయం చూద్దరిగానే. నేనన్న మాట కదమ్మా, ఉపాసన గారు అది కూడా పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద చిత్రకారుడు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి గొప్ప ఉడిభుజం లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి కోళ్ళు అంటుంది, మందులు పనిచేయాలంటే యేసు అనే మాట ఖచ్చితంగా అని వేసుకోండి. నేను ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా జీసస్కి చిన్న ప్రార్థన చేసుకుని వేసుకుంటాను. నేను చర్చికి వెళ్ళను, నేను దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని కాదు, కానీ ఆయన మీద నమ్మకం అలాంటిది నాకు. వేసుకోండి. బాప్టిజంతో సంబంధం ఏం లేదు, మందిరాలతో సంబంధం ఏం లేదు, బైబిల్తోని ఇంకో వాటితో సంబంధం లేదు. ఒకవేళ అలాంటి బలహీనతల్లో ఉంటే, ట్యాబ్లెట్లు కూడా పనిచేయట్లేదండి బాబు అనే పరిస్థితుల్లో ఉంటే, ఆ ట్యాబ్లెట్ నేను స్వస్థపరచాలన్నా సరే ఆ ట్యాబ్లెట్ మీద నా దేవుడి చెయ్యి ఉండి తీరాలే. ఈ రోజు నుంచి ట్యాబ్లెట్, కానీ ఆయన పేరు జ్ఞాపకం చేసుకుని వేసుకో. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆయన స్వస్థపరచుకోడు అంటే, ఆయన ఎలాంటి రుగ్మతలనైనా, ఎలాంటి బలహీనతలనైనా, ఎలాంటి వ్యాధి బాధలనైనా సరే ఆయనకి చక్కగా ఉపశమనాన్ని, స్వస్థతని అందించగలిగేటువంటి దేవుడైనా. ఎందుకు బాధపడుతున్నావు? చెప్పుకోలేకపోతున్నావు కొన్ని సమస్యల్ని,
కొన్ని శరీర సంబంధమైన బలహీనతల్ని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామో, చెప్పుకుంటే తిడతారనో, చెప్పుకుంటే నవ్వుకుంటారనో, చెప్పుకుంటే ఇంకోటి చేస్తారనో, కొన్ని పర్సనల్ వ్యక్తిగత బలహీనతలను కూడా చెప్పుకోలేకపోతున్నాయేమో. ఎవ్వరికీ చెప్పుకోకు. ఆయన కనబడ్డ కదా, ఆయనకి చెప్పుకో. కనబడి వాళ్ళకి చెప్పుకుంటే నవ్వుకుంటారు, కనబడి వాళ్ళు చెప్తే ఎగతాళి చేస్తారు. కనబడేటువంటి వ్యక్తులు చెప్పాం అనుకోండి, అయ్యి బాబు అయ్యి బాబు అని చెప్పి నలుగురు చాటుతారు. ఆయన కనబడ్డ కదా, చెప్పు ఆయనకి. ఆయన దగ్గర పంచుకో ఆ బాధనే, ఆయన దగ్గర పంచుకో నీ బలహీనతనే. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటుంది, 2 నిమిషాల గట్టిగా అయితే ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. ముగింపులోకి నేను తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నా దేవుడు స్వస్థపరచు దేవుడు అని చెప్పి రుజువుపరచడానికి ఎంతకంటే పెద్ద సాక్ష్యాధారం లేదని అంటాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి యొక్క పేరైతే ఈ చోట రాయబడలేదు, కానీ నాకు తెలుసు కానీ చెప్పను, అవసరం లేదు కనుక. ఒక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తి యొక్క బలహీనత, ఆ వ్యక్తి యొక్క రుగ్మతి, ఆ వ్యక్తికి వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతానే ఉంది. 1 నెలలో, 2 నెలల్లో, ఒక 5 రోజుల్లో, మామూలుగా మానవ సహజ సిద్ధంగా సృష్టి పరంగా ఒక స్త్రీ ఒక 5 రోజులు లేకపోతే 4 రోజులు ఏదన్నా ఉండొచ్చేమో. కానీ ఆ 4-5 రోజుల్లోనే సచ్చే శవాల్లో తేరిపోతారు పాపం. ఆ బాధ చాలా మందికి తెలియదు, నాకు తెలిసి. ఎందుకంటే అది కొంచెం చదివిన వ్యక్తిని కనుక. నరకం చూడాలంట 326 ఎముకలు ఒకేసారి ఎరగొడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి ఉంటుందంట వాళ్ళకి. కానీ మగోళ్ళకి ఏం తెలదు కదా, ఎలా వచ్చి దూరంగా అని మట్టు గిట్టుగా వాళ్ళు ఎంత బాధపడుతుంది నీకు ఏం తెలిసే. ఆడదాని బతుకు గురించి చాలామంది మగోళ్ళు తెల్లవు. దూరంగా ఉండు, అన్నం ముట్టుకోకు, ఈ ముట్టుకోకు. వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఇంకా అసలు దగ్గర రానకూడదు. అన్నాలో గిన్నాలో, ఆ వంటలో గింటలో, ఆ గిన్నెలు తోమేసుకోవడాలో, బట్టలు ఉతుకోవడం నువ్వే చేసే. 4 రోజులు 5 రోజులకే తట్టుకోలేరు స్త్రీ సమాజం. అంత భయంకరమైనటువంటి ఇబ్బంది అది. అలాంటిది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం జరుగుతుందంట వ్యక్తికి. 12 ఇయర్స్, 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ఆగట్లేదు ఆవిడికి. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని డాక్టర్ లేరు, ఖర్చు పెట్టనటువంటిది ఏదంటే కూడా లేదు. అందరికీ ఖర్చు పెట్టేసింది, డబ్బులు ఖర్చు పెట్టిందంట, డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, హాస్పిటల్కి వెళ్ళిందంట, అందరికీ చూపించుకుంది. కానీ ఆ స్రావం మాత్రం తగ్గట్లేదు. ఏడ్చింది. బైబిల్ ప్రకారంగా ఆ 2000, 3000 సంవత్సరాలు లేదంటే 4000 సంవత్సరాల క్రితం రక్తస్రావం కానీ జరిగిందంటే అపవిత్రులుగా ఎంచేవారు. బైబిల్ నుంచి వచ్చినాయి కొన్ని ఇంకా ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళకి తెలియదు బైబిల్ నుంచి వచ్చినాయి అని. అపవిత్రురాలుగా ఎంచేవారు. ఆవిడ మంచం మీద కూర్చోవడం కానీ, లేకపోతే కుటుంబంలో తిరగడం కానీ, లేకపోతే ఆవిడ వస్త్రాల్లో ఇంకొకరితో ముట్టడం కానీ జరగకూడదు. అపవిత్రాలు అన్ని రోజులు కూడా దూరంగా ఉండాలి. అటు వారిని ఎవరన్నా ముడితే కూడా అపవిత్రురాలే. కాబట్టి వీడికి 12 సంవత్సరాల నుంచి అపవిత్రురాలంటే భర్త గారు ముడత ఆయన కూడా అపవిత్రుడైపోతారని చెప్పి ఖచ్చితంగా ఆవిడ్ని ఏం చేసి ఉండాలి, వదిలేసి ఉండాలి. భర్త వదిలేశాడు, కుటుంబం దూరపరిచేసింది, అందరూ కూడా కాదన్నారు. నీలాంటిదన్నారు ఉంటే ఇంట్లో మేమంతరం కూడా ఇంక ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది బాబు అని చెప్పి గెంటేసినట్టున్నారు పాపం. అన్ని హాస్పిటల్కి తిరిగింది, అందరూ డాక్టర్లకే చూపించుకుంది, కానీ ఆవిడ బ్లీడింగ్ మాత్రం చెప్పండి 12 ఇయర్స్ అండి. మగోడికి బాధ అర్థం కాకపోవచ్చు, కానీ ఆడదానికి ఖచ్చితంగా బాధ అర్థం అవుద్ది. 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతుందంటే ఆవిడ ఎంత బలహీనరాలు అయిపోయిందో. డబ్బులు ఖర్చు పెట్టిందని ఉంది బైబిల్లో, హాస్పిటల్కి తిరిగిందని ఉంది బైబిల్లో, వైద్యుల్ని పరామర్శించి వైద్యులకి వెళ్ళి చూపించుకుందని కూడా ఉంది. కానీ ఎవ్వరూ కూడా బలహీనత నుంచి ఏం చేయలేకపోయారు. కానీ ఎవరు తెలిసి చెప్పారో లేకపోతే ఈవిడికి ఎలా తెలిసిందో తెలిసింది, కానీ యేసయ్య అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడంట. ఆయన కానీ చెయ్యేస్తే ఎలాంటివాడన్నా సరే బాగుపడిపోతున్నాడంట. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ వీధిలో నుంచి నడుస్తా వెళ్తాడంట అన్న సమాచారం ఎవరో చెప్పారు ఈవిడికి. ఇలాగ వెళ్తున్నాడంట ఆయన, ఆ దేవుడిగా కొలుస్తున్నారు ఆయన్ని, యేసయ్య అనేటువంటి వ్యక్తిని. ఆయన ముడితే కుష్ఠరోగం పోతుంది, ఆయన ముడితే చచ్చులలో బతుకుతున్నారు, ఆయన ముడితే గుడ్డి వాళ్ళు కళ్ళు వస్తున్నాయి, ఆయన ముడితే కాళ్ళు లేని వాళ్ళు సైతం జంకల వలె పరిగెడుతున్నారు. అలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి వ్యక్తి ఇదే వీధిలో వెళ్తున్నాడంట. ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని ఉంది, కానీ ప్రార్థన చేయించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈవిడి కానీ రోడ్డు మీదకి వెళ్తే అందరూ ఏం చేస్తారో, దూరంగా వెళ్ళు, నీ వల్ల మేము ఆపత్తులు అయిపోతామని చెప్పి కొట్టి చంపేస్తారంటే భయంతో ఎవ్వరికే కనబడకుండా ముసుగేసుకుని ఏడుస్తూ ఉంది.
ఎవరికి చెప్పుకోలేకపోయింది. బయటికి రానవరు కదా జనం. బ్లీడింగ్ అలాంటి పరిస్థితి కదా. కుటుంబంలో ఉన్న పెళ్లి చేసుకున్న భర్తే అర్థం చేసుకోవడం, అలాంటి సమాజం అర్థం చేసుకుంటుందా? సమాజం అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకోవద్దని అంటాను నేను. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ ఆ రోడ్డు ప్రయాణంలో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. సమయం లేదు వీడికి. ప్రార్థన చేయించుకోవాలంటే రాళ్ళు అందరూ కూడా కొట్టేస్తారు. బయటికి రాకు నీ వల్ల మేము అంటుపడతామనేటువంటి ఆలోచనతో ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే వీడు ఇంకా తట్టుకోలేకపోయింది ఆ బాధని, ఎప్పుడైతే ఇంకా భరించలేకపోయింది ఆ బాధని, ముసుగేసుకుని ఏసై వెళ్ళిపోతా ఉంటే వెనకాల నుంచి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టిందంతే. 12 సంవత్సరాల నుంచి కారుతున్న బ్లడ్ ఆగిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతున్న దేవుని మహింపరుద్దాం. 12 సంవత్సరాల నుంచి ఉన్న రక్తస్రావం ఆయన వస్త్రాన్ని ముట్టతే ఆగిపోయిందంట. ఆయన ముడతే కాదు, ఆయన ప్రార్థన చేస్తే కాదు, ఆయన వేసుకున్న బట్టకే అంత శక్తి ఉంటే బట్ట వేసుకున్న నా యేసయ్యకి ఎంత శక్తి ఉంటుందో గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని మహింపరుద్దాం. ఒకవేళ అలాంటి బలహీనతల్లో నువ్వు ఉన్నాయేమో, ఒకవేళ అలాంటి రుగ్మతులతో బాధపడుతున్నాయేమో, ఎవరికీ చెప్పుకోలేనన్ని సమస్యలు నీలో నువ్వే నలిగిపోతున్నాయేమో, భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, డాక్టర్ దానికి నయం చేయలేకపోతున్నారు, మందులైతే వాడుతున్నాం కానీ ఉపశమనం మాత్రం లేదా. ఒకటే చెయ్యి, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచు నాయన, స్వస్థపరచు యెహోవా అని నీవే అని వాక్యంలో రాయబడింది కనుక, నీవు పొందిన గాయముల చేత లోకం స్వస్థత పొందుకున్న కనుక నాయన నన్ను ముట్టు నాయనా అని అడుగు. చూడండి, ఎందుకు ముట్టండి ఆయన వచ్చే ముట్టక్కర్లేదు. నేను ముట్టినా అవుతుంది నీకు విశ్వాసం ఉంటే, పక్కడు ముట్టిన అవుతుంది ఆ విశ్వాసం ఉంటే నీకు. స్వస్థపరచు యెహోవా అని నేను ముగింపులోకి వస్తాను. కానీ నాకు విషయం తెలిసింది ఏంటంటే, రీసెంట్గా పెనుమర్తి గ్రామంలో క్రిస్మస్ ఆరాధనకి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. నాకు తెలిసిన విషయమే, పారా సామ్యులు గారు దైవజనులు, ఆత్మీయ తండ్రి సమానులు అంటాను, తండ్రి గారు అనకూడదు బైబిల్ ప్రకారంగా. నేను తప్ప మరొకరు నీకు తండ్రిగా ఉండడానికి వీల్లేదు అన్నాడు. కాబట్టి ఈయన తండ్రి కాదు, అన్న తండ్రి కూడా తండ్రి కాదు, నాకు ఆయనదే. అయితే పారాసామ్యులు గారు యొక్క పరిచయని ప్రత్యేకంగా సంపంగ తోట ప్రజలకు చెప్పనవసరం లేదు. ఆయన ఎంత నమ్మకస్తుడో, ఎంత యథార్థవంతుడో, ఆయన ఎంత అద్భుతమైన పరిచయం చేసి ఆయన ముందుకు కొనసాగడానికి ఇష్టపడ్డాడో అది ప్రత్యేకమైన మాటల మూలంగా ఆయన కనపరిచేంత అవసరం అయితే నాకు లేదని అంటాను. నిస్వార్థమైన, నిష్కలంకమైన, చివరి శ్వాసలో బ్యాంకుల్లో 500 రూపాయలు ఉంచుకొని చచ్చిపోయిన గొప్ప దైవజనుడు ఆయన. డబ్బుల కోసం ఆశించో మరొకటి ఆశించో ఆయన సేవలోకి వచ్చిన వ్యక్తి అయితే కాదు. ఆయన వర్గం కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా కులాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావించుకోవడం కూడా ఇష్టపడలేదు. ఆయన అంత ఉన్నతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయిన. అలాంటిది దేవుడు పిలుచుకున్నాడు, ఉద్యోగాన్ని మానేశాడు. ఆయన ప్రిన్సిపల్గా పనిచేశారు తాతయ్య గారు, అన్నీ వదిలేసుకున్నారు తాతయ్య గారు. తర్వాత సేవలోకి వచ్చేసారు. సేవలోకి వచ్చేసిన తర్వాత 0 నుంచి ఆయన పరిచర్య అంతా కూడా మొదలైంది. చాలా అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన వరాలు ఫలాలు కూడా పొందుకున్నారు. ఆ వరాలు ఫలాల్లో ఆయనకు ఉన్నటువంటి ఒక వరం ఏంటో తెలుసా? స్వస్థత వరం. తాడి చెట్టు మీద ఎవడో పడిపోయి చచ్చిపోతే బతికించినోడు ఈయన. చాలా మంది తెలియదు ఈ విషయం. కాళ్ళు వంకరై పుట్టినోడికి ప్రార్థన చేస్తే నడిచినటువంటి అనుభవాలు ఈయన జీవితంలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సాక్ష్యంలో రాసుకొచ్చాడు. తాతయ్య గారు ఒకరోజు ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళారంట. ఢిల్లీ మీటింగ్స్కి వెళ్తే గొప్ప పెద్ద దైవజనుడు ఆ స్టేజ్ మీద వాక్యం చెప్తా ఉన్నాడు. ఏదో పెద్ద దేశం నుంచి పేరుగాంచిన దైవజనుడు వస్తే ఈయనకి వెళ్ళడం అనేది అలవాటు. ఈయనకి ఒక అనుభవం, మంచి అనుభవం. అందరు పెద్దలు బిలి గ్రామంకి వచ్చుకున్నప్పుడు కూడా తాత దగ్గర వెళ్ళారు. నేను ఆ గ్రౌండ్స్ కూడా వెళ్ళి రావాలి అసలు కేరళ అన్నాడు, కానీ కొన్ని కారణాలు బట్టి వెళ్ళలేకపోయాను. పెద్ద దైవజనులు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి చూడడం కూడా జరిగింది. ఏ ప్రాంతం నుంచి, ఏ దేశాల నుంచి గొప్ప సేవకులు భారతదేశం వచ్చినా, ఢిల్లీ అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా, కలకత్తా అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వెళ్ళిపోయి ఆయన వాక్యం వినేసి వచ్చేసేవారు. బీయింగ్ సేవకుడే. మళ్ళీ ఈయన ఒక సేవకుడే. ఎప్పుడు కూడా నేను సేవకునే కదా వాళ్ళ దగ్గర నేను అన్నాడు కాదు, తగ్గించుకునేవాడు. ఎప్పుడు ఏముంది ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నుంచి ఏమన్నా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయేమో అని వెళ్ళి ఆయన వాక్యం వినేవారు. వింటున్నప్పుడు స్టేజ్ మీద ఒక సేవకుడు వేరే దేశానికి సంబంధించిన సేవకుడు వాక్యం అంతా చెప్పేసి ఆ రోజు వాక్యం అంతా కూడా స్వస్థత అనే మాట మీద వాక్యం చెప్పాడంట. స్వస్థత అనేది నేను ఒక్కడనే కాదు చేయగలిగేది, యేసయ్య ఒక్కడే కాదు చేయగలిగేది, మీకు కూడా శక్తినిచ్చాడు ఆయన.
మీకు కూడా అధికారం ఇచ్చాడు ఆ దేవుడు. మీరు అనుకున్నా సరే మీకు తెలిసిన వ్యక్తుల్ని స్వస్థపరచగలరు, ఆ విశ్వాసం మీకుంటే అన్న మాట అన్నాడంట. అని ఆ స్టేజ్ మీద వాక్యం చెప్పి ఆయన అన్నాడంట, మీ పక్కన ఎవరైతే కూర్చుంటారో ఆ కూర్చున్న వ్యక్తికి చెయ్యి ఇచ్చి స్వస్థత పొందుకును గాక అని అనండి మీరు. ఆ వ్యక్తి కూడా నీ చేయి పట్టుకుంటాడు, స్వస్థత పొందుకును గాక అని ఆ వ్యక్తి కూడా అంటాడు. ఒకవేళ వాళ్ళల్లో ఏదన్నా బలహీనతలు ఉంటే దూరం అయ్యే అవకాశం ఉంది అని అంటే, తాతయ్య గారు పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడంట. ఆ వ్యక్తి ఎవరో తాతయ్య గారు తెలియదు, తాతయ్య గారు ఎవరో ఆ వ్యక్తికి తెలియదు. తాతయ్య గారు కూర్చొని ఆ దైవజనుడు అన్న మాటను బట్టి పక్కన ఉన్నటువంటి వ్యక్తికి చెయ్యి ఇచ్చి, ఆ వ్యక్తి ఏమో తాతయ్య గారు చెయ్యి ఇస్తే తాతయ్య గారు ప్రార్థించారంట. 2 నిమిషాలు ప్రార్థన చేసి యేసు నామంలో స్వస్థత పొందుకును కాకంటే, చిన్నతనం నుంచి ఆ వ్యక్తికి కళ్ళు లేవంట. నా కళ్ళు వచ్చేయని లెగిసి పరిగెట్టుకుంటూ పారిపోయాడంట. ఆ వ్యక్తి ఎక్కడ పారిపోయాడో తాతయ్య గారికి మళ్ళీ కనబడలేదు. ఆ అతి ఆనందంతో, ఆ అతి సంతోషంతో, ఆయన అవధులు లేనటువంటి ఆనందంతో కళ్ళొచ్చే నాకు అని చెప్పి అరుచుకుంటూ పారిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో తాతయ్య గారికి మళ్ళీ కనబడలేదు. ఆ సాక్ష్యాన్ని సేవకుడు తన సాక్ష్యంలో రాసుకున్నాడు. యేసు ఒకడే కాదు, నీవు నేను కూడా అట్టి శక్తి కలిగిన వారమే. విశ్వాసం యేసు మీద ఉంచగలిగితే చెయ్యి ప్రార్థన, పక్క వాళ్ళకి ప్రార్థన చేయి, నీ కుటుంబ సభ్యులకి ప్రార్థన చేయి. యేసు నామంలో ప్రతి వ్యక్తి కూడా లేవనెత్తబడును గాక. చెయ్యి ప్రార్థన. ఎందుకు స్వస్థత రాదు? యేసు నామం అనేది లేకుండా నువ్వు ఎన్ని చేసిన పని అవ్వ ఏమిని. ఒక హైందూరాయిలు అంటే ఉపాసన గారే మందు పని చేయాలంటే యేసు ఉండాలన్నది ఆవిడ. ఉన్నావు ఈ రోజున బలహీనతలతో బాధపడుతున్నావా? నిరుపయోగమైన బ్రతుకులో నీ జీవితం కనబడుతుందా? వ్యర్థమైనటువంటి బ్రతుకులోనే నీ జీవితం అంతా కూడా కొనసాగుతున్న పక్షాన లేఖనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వస్థపరచు యెహోవానే నేను తప్ప ఇంకెవరు నిన్ను స్వస్థత పరచలేడు. మారాన్ని సైతం మధురంగా మార్చిన దేవుడు, మధురంగా మార్చిన దేవుడు ఉంటే మాత్రం తల్లి నీ చేతులు జోడించి చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు, ఇలాంటి శ్రమలు, ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఇబ్బందుల్లో ఎవరైనా బాధపడుతుంటే మందిరంకి రండి అని నేను అన్నాం. బైబిల్ పట్టుకోండి అని కూడా నేను అన్నాం. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, మోకాళ్ళు వేసి భర్త ఉన్నా లేకపోయినా చిన్న ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీ జీవితంలో మేలు పొందుకుంటావు. చిన్న ప్రార్థన చేసుకున్నంత మాత్రం ఏమైపోదు కదా. లేకపోతే మన వర్గాల్లో మన కుటుంబ సభ్యులు ఏమి మన బహిష్కరించారు కదా, వెలేసారు కదా, ఏమని చెయ్యి. ఎందుకు చేయలేకపోతున్నావు? ఆయన మీద ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? చరిత్ర చెప్తుంది, యేసు అనేవాడు బ్రతికి ఉన్నాడో, జీవించాడు లోకంలో. అందుకే సైన్స్ కూడా చక్కగా ఆ చదువులు చదివేటువంటి పుస్తకాల్లో అంటది బీసీ ఏసీ ఉందా లేదా, ఏడి ఉందా లేదా అంటే ఆయన ఉన్నాడనే కదా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఉందా, ఆఫ్టర్ డెత్ అని ఉందా అంటే యేసు అనేవాడు సంచరించాడు ఉన్నమాట మాటే అది. ఒకవేళ ఆయన లేకపోతే బీసీ ఏడీలు ఎందుకు వస్తాయండి? ఆయన లేకపోతే ప్రపంచంలో, సృష్టిలో, అన్ని దేశాల్లో, అన్ని మతస్థాల్లో, అన్ని దేవుళ్ళు నమ్మేవాళ్ళు బీసీ ఏడీ అని ఎందుకు అనాలి? ఎందుకు రాయబడ్డాయి ఆ పుస్తకాల్లో? లేని మాట రాస్తే మిగతా మతాలు ఊరుకుంటాయా? లేని మాట కానీ రాస్తే మిగతా దేశాలు ఊరుకుంటాయా? మరి ఎందుకు ఊరుకుంటున్నాయంటే ఆయన ఉన్నవాడు అన్నువాడు గనుక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. యేసు ఉన్నాడో, యేసు పుట్టాడు, ఆ పుట్టిన యేసు నా పాపాల కొరకు కూడా చనిపోయాడు. చనిపోయిన ఆ యేసే తిరిగి లేచాడు. ఆ యేసు నామంలోనే నీకు స్వస్థత కూడా అనుగ్రహించగలడు. నమ్మంతే. నా సంఘానికి, నా ప్రియ బిడ్డలకి, తల్లులకి, సంపంగ తోట ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, 2024 సంవత్సరంలో నిన్ను స్వస్థత అందించగలిగే దేవుడు, స్వస్థపరచగలిగే దేవుడు, స్వస్థతని అందిస్తున్నటువంటి దేవుడు. నమ్మండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి పరిగెట్టుకుంటూ రావక్కర్లేదు. ఇంట్లో ఉండే యేసయ్య ఆ రోజు మాట్లాడిన మాటలు నిజమైతే నా జీవితంలో కూడా అట్టి కార్యం జరిగించు. నా జీవితం అంతా కూడా చేదుగా మారిపోయింది.
మారాగా మారిపోయింది. మధురంగా మార్చు. భర్తకి ఉపయోగపడిన భార్యని, అత్తగారికి ఉపయోగపడిన కోడల్ని, బిడ్డలు సైతం కొన్నిసార్లు ఎందుకు వచ్చిందమ్మా ఇలాంటి వాళ్ళు కన్నావు అన్న మాటలను బట్టి కూడా చాలా బాధపడ్డాను అని అడిగి చూడు. నీ జీవితాన్ని, బిడ్డల జీవితాన్ని దేవుడు ఎందుకు మార్చడు చూద్ది. కానీ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతయు అత్యున్నతమైన మీ సజీవ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రకటిస్తున్నాను మహాప్రభు. ఈ నూతనమైన దినం, నూతనమైన సరికొత్త సంవత్సరంలోకి మమ్మల్ని అనుమతించు నాయనా. 2023 సంవత్సరంలో చాలామంది చచ్చిపోయారయ్యా. చాలామంది అప్పులు తీర్చలేక తండ్రి ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారయ్యా. చాలామంది హాస్పిటల్లో బిల్లులు కట్టలేక ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నైనా హాస్పిటల్ బెడ్ మీద ఎప్పటికీ కూడా కొట్టిమిట్టులాడుతున్న వ్యక్తులు ఉన్నారు. కానీ నేను మాత్రం, నా కుటుంబం మాత్రం ఎప్పటికీ సురక్షితంగా ఉందంటే అది నీవు చూపిన కృపేనాయన. ఏనైనా వాళ్ళలో మేము ప్రత్యేకమైన వ్యక్తులైతే కాదు. మాకెందుకు బాధ రాలేదనైనా, మాకు ఎందుకు శ్రమ రాలేదనైనా, మాకెందుకు హాస్పిటల్ గతి పట్టలేదనైనా. కరోనా మాకు వచ్చింది కానీ చచ్చిపోయారు 1,50,00,000 మంది. అందులో ఒకరిగా మేము లేనందుకొరకు మీకు వందనాలనైనా. నన్ను నిలబెట్టావు, నా భర్తను నిలబెట్టావు, నా బిడ్డలను నిలబెట్టావు, నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవానికి వందనాలయ్యా. 2023 సంవత్సరంలోకి ఎలా బ్రతికామనేది నా చూడవు, కానీ 2024 సంవత్సరంలో మాత్రం ఉన్నతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగించాలనైనా. మిమ్మల్ని తెలుసుకోవాలని అనేక మందినైనా నిజమైన లోకరక్షకుడు ఎవరో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎరుగుటకు మీకు రూపొందించండి. వాళ్ళ నేత్రాలు తెరవండి, వాళ్ళ హృదయాలను తెరవండి నాయన. విన్నటువంటి ప్రతి మాట కూడా తండ్రి జీవితాంతము కూడా నెవర వేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు నాయన, మిమ్మల్ని కనపరిచేటువంటి రీతిలో వాళ్ళు ఉండే కృపొందించండి. నిజమేనైనా నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుకున్నాం కాబట్టి ఆ స్వస్థత ఇచ్చేది కూడా నీవే. స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు గనుక మాకు ఎలాంటి బాధలు ఉన్నాయో నీకు తెలుసయ్యా. కొన్ని బాధలు మేము చెప్పుకోలేకపోతున్నాం, కొన్ని సమస్యలు చెప్పుకోలేకపోతున్నాం. పిల్లల గురించి ఎవరన్నా అడుగుతుంటే సమాధానం కూడా చెప్పుకోలేకపోతున్నాం అయ్యా. కొన్నిసార్లు మా బ్రతుకులు చూస్తూ ఉంటే మాకే అసహ్యం వేస్తుంది. ఇలాంటి బతికే బదులు ఏదోటి మింగి చస్తే బాగుండని కూడా ఆలోచన రాకపోలేదయ్యా. కానీ ఈ రోజున మాట్లాడావు, ధైర్యాన్ని ఇచ్చావు, ఆదరణ ఖచ్చితంగా మార్చగలిగేటువంటి నమ్మకం మాలో కలిగింది నాయన. ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితులైనా ప్రతి సమస్యలో కూడా మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే రీతిలో మాత్రం మేము ఉండటకు మీకు రూపొందించండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. అలాగే వాళ్ళ అవసరతలో వాళ్ళ ఆశలన్నీ కూడా మీ కృపను బట్టి, చిత్తానుసారమైన రీతిని బట్టి నెరవేర్పులోకి తీసుకొని రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ దినాన జరిగినటువంటి 2024 సంవత్సరపు తొలి ఆరాధన గంభీరమైన రీతిలో జరగడం మీ కృప, రాబోయే రోజుల్లో జరిగే ఆరాధన కూడా గంభీరమైన రీతిలో జరుగు సహాయము, శక్తిని ప్రసాదించి మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావాలను పొందుకునే కృప అందించమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. అందరూ కూడా పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడని గాక, మీ చిత్తం పరలోకమందు అలాగనే భూమి మీద నెరవేరని గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించి ప్రకారం మమ్మల్ని క్షమించము. శోధనలో తేకాకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అన్నావు నా పరలోకపు